హాయ్, నేను మీ అశోక్ భోగి. ఈరోజు దంతవైద్య నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారితో దంత సమస్యలు ఏమున్నాయి, ఎక్కడ చూసినా దురలవాట్లతోటి లేదంటే సిగరెటు, పాన్, గుట్కా వంటి ప్రాబ్లంతో ఉన్నారు చాలా జనం. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ వరకు ఈ ప్రాబ్లంతో చాలా సతమతమవుతున్నటువంటి సందర్భంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక డౌట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేసే విధంగా ఈరోజు డాక్టర్తో మనం మాట్లాడబోతున్నాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? ఎస్, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. వెల్కమ్ టు హార్తల్లి సార్. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే, ఎక్కడ చూసినా ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ఏదో అలవాట్లతోటో ఏదో అనుకుంటాం మనం. చిన్నపిల్లలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి సార్. మీరు చెప్పే సూచనలు ఎట్లా ఉంటాయి సార్? నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్. నేను ఎండిఎస్ ఆర్థోడాంటిస్ట్. నేను గత 14 సంవత్సరాలుగా దంత వైద్య వృత్తిలో ఉన్నాను. మీరు అన్నది వాస్తవం అండి. ఈ దంత వైద్య సమస్యలు అనేవి ఒకప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే అప్పుడు దంత వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కానీ వీటికి సంబంధించిన అవగాహన లేకపోవడం కానీ, సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల కానీ ఇవి బయటకు చూపించుకునే వాళ్ళు కాదు ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి నాలెడ్జ్, తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వీటి ఇంపార్టెన్స్ చాలా తెలిసిపోయింది అందరికీ. ఈ సమస్యలను ఇలాగే ఉంచుకుంటే సమస్యలు ఇంకా పెరుగుతుంది, ప్రాబ్లం అవుతుంది. అది ఒక సోషల్ స్టిగ్మా కూడా ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి చాలామంది ట్రీట్మెంట్స్కి వస్తూ ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా చాలామందిలో వీటి మీద అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. ఏ వయసులో ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో చేసుకోవాలి అనే వాటి మీద కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు చాలామంది. మమ్మల్ని కూడా చాలాసార్లు అడుగుతుంటారు, ఈ సమస్య ఉంది కానీ ట్రీట్మెంట్ అవసరమా, మరి దీనికి చేసుకోవాలా వద్దా, ఇది ఎట్లా ఉంటుంది, ఈ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది, ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ, ఆ సమస్యలకు ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది, అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, దాన్ని నివారించాలంటే మనం ఏం చేయాలి, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాం, ఇవన్నిటిని కూడా మనము ఈరోజు డిస్కస్ చేసుకున్నాం సార్. ఎక్కువ పనులు, కొన్ని ముందటి భాగం పనులంతా పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మీ దగ్గర తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అది నిజంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? వాస్తవానికి ఇది గ్రహణ మొర్రి అనే పేరుతో ప్రచారం ఉన్నది బయట. అయితే గ్రహణానికి సంబంధించి దీని మీద ఎఫెక్ట్ ఎలాంటిది ఉండదండి. అయితే గ్రహణ సమయంలో అతి నీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయట తిరగకూడదు అనేది అంటారు. కానీ వాస్తవానికి దానివల్ల ఈ గ్రహణ మొర్రి అనేది రాదు. ఈ గ్రహణ మొర్రి అనేది వివిధ కారణాల వల్ల వస్తుంది. జెనెటికల్గా ఉండొచ్చు, అంటే జన్యుపరమైన సంబంధాల వల్ల కావచ్చు, లేదా డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ అంటాము. అంటే మనము బాడీ శరీరంలో తయారయ్యేటప్పుడు 3 పొరల నుంచిగా అది మనము ఆవిర్భవించి అది పూర్తిగా కణాలు పెరిగి మనిషి అనేది రూపొందుతాడు. ఒక్కొక్క పొర నుంచి ఒక్కొక్క అవయవం తయారయ్యేటప్పుడు వాటి మెచ్యురేషను, వాటికి సంబంధించినటువంటి ఫ్యూజన్ అనేటివి ఉంటాయి. ఎముకలన్నీ కలుస్తూ ఉంటాయి. ఒక ఎముక కలుస్తూ ఉంటుంది. ఇలా పైన దవడ సంబంధించింది కానీ కింద దవడ సంబంధించింది కానీ ఈ తయారయ్యే క్రమంలో అవి సరిగ్గా కలవకపోవడం, సరిగ్గా ఫ్యూజ్ కాకపోవడం వలన ఈ గ్రహణ మొర్రి అనేది వస్తుంది. దీంతోపాటు కొన్ని మాల్న్యూట్రిషన్, అంటే ప్రెగ్నెంట్ ఉన్నటువంటి తల్లి సరైన బలవర్ధకమైన ఆహారం తీసుకోకపోవడం, లేదా ఆ సమయంలో ఏదైనా హయ్యర్ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ కొన్ని రకాల మందులు కానీ, లేదా వేరే ఇతర జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ ఈ గ్రహణ మొర్రి అనేది సంభవించే అవకాశం ఉన్నది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో అయితే ఆల్కహాలిజం అనేది ఉమెన్స్లో కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ దానివల్ల కూడా కాస్త స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం వల్ల కూడా పాశ్చాత్య దేశాల్లో ఇది జరుగుతుంటుంది. దానికి ఇప్పుడు అధునాతన వైద్య విధానం వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం లేదంటారు. దాంట్లో ఓన్లీ కేవలము పెదవు వరకు ఉండేది ఒకటి ఉంటుందండి, దవడ వరకు ఉండేది ఒకటి ఉంటుంది, ఇంకా వెనక్కి ఎక్స్టెండ్ అయ్యేది ఉంటుంది. దాన్ని స్టేజింగ్ వైజ్ ఉంటుందండి. దాన్ని బట్టి ఆ బాబుకు లేదా పాపకు ఏ వయసులో ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఫస్ట్ సర్జరీ ఎప్పుడు చేయాలి, సెకండ్ సర్జరీ ఎప్పుడు చేయాలి, పాల దంతాలు వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి, వాటి మళ్ళీ పోయి పర్మనెంట్ పనులు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని పళ్ళు వచ్చిన తర్వాత ఫేస్ని మనము కాస్మెటిక్గా కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి సర్జరీస్ కూడా 18 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఉంటుంది. అంటే ఒక గ్రహణ మొర్రి పేషెంట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బార్న్ బేబీ మొదలైతే ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి 10th డే నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 1 month 10 days నుంచి స్టార్ట్ చేసి టిల్ ద ఏజ్ ఆఫ్ 18, ఈవెన్ ఆఫ్టర్ 18 కూడా సివియారిటీని బట్టి ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మళ్ళీ నార్మల్ ఎప్పుడులాగానే ఆ పేషెంట్ యొక్క మొహాన్ని మనం
తీర్చిదిద్దగలుగుతాం. ఇప్పుడు అలాంటి టెక్నాలజీ వచ్చింది. ఈ గ్రహణ మొర్రి వల్ల ఎలాంటి బాధ లేదండి? ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ ఉంది. న్యూట్రిషన్లో వచ్చే బాధలు కూడా ఉంటాయి, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి కూడా ఇప్పుడు ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఒక డెంటిస్టే కాకుండా దీంట్లో స్పీచ్ థెరపిస్ట్, న్యూట్రిషనిస్ట్, ఒక మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, డెంటిస్టే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఉంటాడు. ప్లస్ మా డిపార్ట్మెంట్ ఆర్థోడాంటిక్స్ అని ఉంటుంది, క్లిప్ ట్రీట్మెంట్ సంబంధించి ఉంటాయి. ఇలా అందరూ పీడియాట్రిషియన్ ఉంటారు. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం. అంటే అందరూ కలిసి ఈ పేషెంట్ని మనం ట్రీట్ చేస్తూ స్టేజ్ వైజ్ ట్రీట్ చేస్తూ వస్తుంటాం. ఓకే సార్. దీంతో పాటుగా పిల్లల్లో ఇంకెలాంటి సమస్యలతో మీరు ముందుకు వస్తుంటారు? వాళ్ళకి ఎట్లా మీరు ట్రీట్ చేస్తుంటారు? పిల్లల్లో మనకు ఈ దంత సమస్యలు ఎప్పటి నుంచి వస్తాయంటే పుట్టినప్పటి నుంచి కూడా ఉంటాయి. కొందరికి పుట్టకతోనే కొందరి పిల్లలకి టీత్ వస్తాయి. వాటిని మనము నేటల్ టీత్ అంటాం. అంటే బై బర్త్ ఒకటో రెండో పళ్ళు ఉంటాయి చిన్నప్పుడు, చాలామంది మనం వినే ఉంటాం. దానివల్ల సమస్యలు ఏమొస్తాయంటే ఆ పన్ను ఊగుతూ ఉంటుంది. బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ తీసుకోవడానికి కష్టమవుతుంటుంది. కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. ఫీడింగ్లో పెయిన్ వస్తుంటుంది, బ్లీడింగ్ అవుతుంటుంది. అది ఫస్ట్ సమస్య. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొందరికి పుట్టుకతో రాకపోయినా ఫస్ట్ 1 monthలో వచ్చేస్తుంది టీత్. దాన్ని నియోనేటల్ టీత్ అంటాం. అంటే పుట్టిన తర్వాత లేట్గా ఒక 1 month లోపల వస్తే నియోనేటల్ టీత్ అంటాం. ఈ రెండింటినీ కూడా మనం డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావాల్సి వస్తుంది. పీడియాట్రిషియన్స్ దాన్ని అబ్జర్వ్ చేసి డెంటిస్ట్ దగ్గర పంపాల్సి వస్తుంది. ఆ టీత్ని మేము తీసేస్తాం, ఇమీడియట్గా తీసేస్తాం. ఎందుకంటే అది ఒకవేళ ఊడిపోతే, నోట్లోనే ఊడిపోతే ఆ చిన్న పాపకు చెప్పరాదు, ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి మింగే యాస్పిరేషన్ చేసే అవకాశం ఉంటుంది, అది లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఇమీడియట్గా తీసేసుకోవాలి. సో అక్కడ నుంచి దంత వైద్య సమస్య స్టార్ట్ అయ్యి మన పూర్తి పనులు పోయేంత వరకు కూడా ప్రతి స్టేజ్లోనూ వీటికి సంబంధించినటువంటి సమస్యలు వివిధ రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. కొంతమందికి మొదటి వరుసని కాకుండా ఒక లోపల ఇంకొక వరుస తయారవుతుంటుంది. ఒక పన్ను మీద పన్ను ఎక్కి ఆ ప్రాబ్లం అవుతుంటుంది. ఆ ప్రాబ్లంకి మీరు ఇచ్చే సొల్యూషన్? మన మనిషిలో మనము డైఫోడాంట్ అంటాం. అంటే ప్రతి జీవిలో కూడా పళ్ళ సెట్స్ ఉంటాయి. సెట్స్ ఇన్ ద సెన్స్ అంటే ఎన్నిసార్లు పళ్ళు వచ్చిపోతుంది. అంటే కొన్ని యానిమల్స్లో ఒకేసారి ఫస్ట్ వచ్చిన పళ్ళే జీవితకాలం ఉండిపోతాయి. మనిషిలో 2 సార్లు వస్తాయి. ఒకటి పాలదంతాలు, మళ్ళీ పర్మనెంట్ పళ్ళుగా వస్తాయి. కొన్ని యానిమల్స్లో చాలా ఎక్కువ సార్లు పాలిఫైడ్ అంటాం. అంటే వస్తుంటే పోతుంటాయి. క్రొకడైల్స్ అట్లాంటి షార్క్స్ వాళ్ళకి వస్తూ పోతూ ఉంటాయి. అది ఎన్నిసార్లు అయినా వచ్చి ఎన్నిసార్లు అయినా పోతాయి. కానీ మనిషికి మాత్రం ఓన్లీ 2 times అవకాశం ఉంటుంది. సో ఈ పన్ను మీద పన్ను అనే దానికి రీజన్ ఏంటంటే ఈ ఫస్ట్ వచ్చినటువంటి పాల పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఊడిపోయిన తర్వాతనే పర్మనెంట్ పన్ను అనేది వస్తుంది. ఈ పాల పన్ను కిందనే ఎముక లోపల పర్మనెంట్ పన్ను అనేది ఉంటుంది. ఈ ఊడిపోయేదానికి ఒక సమయం ఉంటుంది. ఏ పన్ను ఎప్పుడు పోవాలనేది ఒక టైం టేబుల్ ఉంటుంది. దాని ప్రకారంగానే అంటే మనం టైం టేబుల్గా అనుకుంటాం దాన్ని. ట్రీట్మెంట్ ప్రాసెస్లో 6 yearsకి పోయేటి కొన్ని ఉంటాయి. ఫస్ట్ మనకు పర్మనెంట్ పన్ను వచ్చి 6 yearsకి వస్తుంది. సో అప్పటి నుంచి మనము పాలపళ్ళు పోయి పర్మనెంట్ పనులు వచ్చే దశ స్టార్ట్ అవుతుంది. సమయానికి పాలపన్ను ఊడిపోకపోయినా పర్మనెంట్ పన్ను అనేది దాని దిశ మార్చుకొని దాని వెనకనో ముందో నోట్లోకి వచ్చేస్తుంది. అట్లా వచ్చేసరికి ఏమవుతుందంటే అది 2 వరుసలుగా పలు వరుసలుగా పన్ను మీద పన్నులాగా కనబడడం ఉంటుంది. సో దీంట్లో వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. సమయానికి పాలపన్ను పోకపోతే పర్మనెంట్ పన్ను రాంగ్ పొజిషన్లో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పైన పళ్ళు ముందుకు ఉండాలి, కింద పళ్ళు వెనక్కి ఉండాలి, కింద దవడాయి. కానీ ఈ పాల పన్ను పోకపోవడం వల్ల ఒక్కొక్కసారి రివర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. పైనది వెనక్కి, కిందది ముందుకి. దీంతో మనం పనులే కదా అనుకుంటాం. కానీ అది ఈ దవడ ఎముక సైజుని, దీని ఎదుగుదలని కూడా నిర్ణయిస్తుంది. సో రివర్స్ పొజిషన్లో ఉంటే కింద దవడ ఎక్కువగా పెరుగుతుంది, పైన దవడ పెరగడం ఆగిపోతుంది అక్కడే. సో ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది, ముందుకు వస్తుంది. కాబట్టి ఈ పన్ను మీద పన్ను, పలు వరుసల పళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులు కానీ అబ్జర్వ్ చేస్తారో ఇమీడియట్గా పేషెంట్ని మనకు ఆ పాపని హాస్పిటల్ తీసుకురావాలి. ఆ పాల పన్ను ఏదైతే ఊడిపోయింది ఉందో దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా కొందరికి ఏ ట్రీట్మెంట్ లేకుండానే ముందుకు వచ్చేస్తాయి. కొందరికి చిన్న అప్లయన్సెస్ ఉంటాయి, అవి ఒక 6 months 3-4 months వాడితే అది మళ్ళీ నార్మల్ పొజిషన్. అయితే ఈ పన్ను తీసేయాలంటే కొంత భయం ఉన్నది సార్. ఎందుకంటే పల్లెల్లో మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా మంచి విద్యావేత్తలకు కూడా ఒక భయం ఉంది. కళ్ళు పోతాయని, మెదడు సరిగ్గా పనిచేయదని, చెవులు సరిగ్గా వినబడేయని, ఏదేదో ముసలేజ్ వస్తుందని రకరకాల అపోహలు, అనుమానాలు ఉన్నాయి సార్. నిజంగా అట్లా ఉంటాయంటారా? యాక్చువల్గా పన్ను మనము తీసినా దానంతట అది పోయినా శరీరంలో ఎలాంటి మార్పు జరగదు. దానికి రీజన్ ఏంటంటే మనకే పాలపళ్ళు అన్నీ ఒకసారి సెట్గా పోతాయి.
పోయి మళ్ళీ మనకే వస్తుంటాయి. సో అది పోయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మనలో ఏ మార్పు జరగదు శరీరంలో. అయితే మనం డాక్టర్ తీస్తే బలవంతంగా తీస్తే ఏదైనా అవుతుందా అనే ఒక భయం మీరు అన్నట్టు. మేజర్గా చాలామంది అడిగేది కళ్ళకి మనకు ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, జ్ఞాపక శక్తి మీద ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతారు. కంటికి సంబంధించి వచ్చేటువంటి ఏవైతే నరాలు మనం ఏవైతే అంటామో అవి సపరేట్గా వస్తాయి. ఈ పళ్ళకు సంబంధించి, చిగుళ్ళకు సంబంధించి, ఈ దవడలకు సంబంధించి వచ్చే నరాలు సపరేట్గా అవి వేరుగానే ఉంటాయి. పైన దవడ కింద దవడకు కూడా వేరువేరుగా ఉంటాయి. పైన దవడలో మనము ఒక పన్ను కూడా సంబంధం ఉండకుండా నర్వ్స్ ఉంటాయి. కింద ఒక సైడ్ అంతా ఒక నర్వ్ వస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఒక నర్వ్ వస్తుంది. మనం మత్తు కూడా అట్లాగే ఇస్తాం. ఒక పేషెంట్కి పన్ను తీయాలంటే ఏ పన్నుకు ఆ పన్ను కూడా పైన దవడలో మత్తు ఇస్తేనే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ నరాలు అన్నీ కలిసే ఉంటాయని కానీ, ఈ ఒకటి తీస్తే ఒకటి ప్రాబ్లం అవుతుందని కానీ, మెదడుకి ఏదో అవుతుందని కానీ, ఇవన్నీ కేవలము అపోహలు తప్పితే వీటిలో నిజాలు ఏమీ లేవు. తర్వాత పన్ను తీస్తే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అంటూ ఏమీ ఉండదు, అలాంటిది ఏమి. ఇప్పుడు పళ్ళు తీయడం విషయానికి వచ్చింది కాబట్టి జ్ఞానదంతాల సమస్య చాలా వినబడుతుంది. ఒక జ్ఞానదంతం వచ్చిందంటే వాళ్ళు అనుభవించేటువంటి పెయిన్ సామాన్యంగా ఉండదు. ఇంకో పన్ను మీద ఎఫెక్ట్ అవ్వడం, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి జ్ఞానదంతం. దానికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? జ్ఞానదంతాలు వాస్తవానికి మనకు అది 3వ దవడ పన్ను. మనకు దవడ పన్నులు వచ్చేసి 3 ఉంటాయి. ఈ 3వది 17 సంవత్సరాలు, 16-17 సంవత్సరాల వయసు తర్వాత నుంచి 25 సంవత్సరాల వయసులోపు, 21-22 సంవత్సరాల వయసు వరకు కూడా కొందరికి వస్తుంటుంది. అది చాలా లేటుగా రావడం వల్ల అది ఆ టైంకి మనము మెమరీ మనకు అన్నీ తెలుస్తుంటాయి, విజ్డమ్ వస్తుంది, మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని విజ్డమ్ టీత్, జ్ఞానదంతం అని పేరు అట్లా వచ్చింది. అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనము తినే ఆహారం కూడా చాలా మారిపోయింది. మన ముందు జనరేషన్ ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళ దవడల సైజు చాలా పెద్దగా ఉండేది, వెడల్పుగా ఉండేది, వాళ్ళ జా లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ డైట్కి వచ్చినాం. అప్పుడు పాత వాళ్ళకు ఈ సమస్య చాలా తక్కువ ఉండేది. వాళ్ళకి ఎవరికి జ్ఞానదంతాల సమస్య చాలా తక్కువ. వాళ్ళు ఎవరు మాకు పన్ను రాలేదని ఎవరు చెప్పలేదు, మనకు చాలా తక్కువ మందికి ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే ఈ సాఫ్ట్ డైట్తోని ఈ దవడ సైజ్ అనేది తగ్గిపోయింది. ఇది లాస్ట్కు వచ్చే పన్ను కాబట్టి, చివరిగా వచ్చే పన్ను కాబట్టి దీనికి సరిపడేంత స్పేస్, గ్యాప్, అక్కడ పన్ను బయటకు వచ్చి అక్కడ ఉండేంతటువంటి గ్యాప్ అనేది ఉండకపోయేసరికి ఇది సగం ఎముక లోపల ఇరుక్కుంటుంది, సగం చిగురు లోపల ఇరుక్కుంటుంది. ప్లస్ పొజిషన్ కూడా రాంగ్ పొజిషన్లో రావచ్చు. ఒక్కొక్కసారి సరే ప్లేస్ ఉన్నప్పటికీ కొందరికి అది రావడం సరైన పొజిషన్లో రాదు, ఎక్కడో లోపల ఉండిపోతుంది. దీంతో సమస్యలు వస్తాయి. ఈ జ్ఞానదంతాలు తీయించుకోకూడదా, ఇదొక సమస్య. జ్ఞానదంతాలు వచ్చినప్పుడు చాలామందికి నొప్పి అనేది ఇంటర్మీడియట్ అంటే వచ్చిపోతూ ఉంటుంది, కంటిన్యూస్గా చాలామందికి ఉండదు, కొద్ది మందికి మాత్రమే కంటిన్యూస్ ఉంటుంది. ఆ కంటిన్యూస్ ఉంది అంటే రీజన్ ఏంటంటే ఆ జ్ఞానదంతంలో అప్పటికి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదా చీము కానీ చేరుండడం వల్లనే కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్మిటెంట్ పెయిన్ అంటే వచ్చిపోవడం అనేది రెమిషన్ అంటాం. అంటే మనకు ఆ చిగురు ఉబ్బినప్పుడు ఒక 3-4 డేస్ పెయిన్ ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో వస్తుంది. సరే అది ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఒకసారి పెయిన్ స్టార్ట్ అయింది, అది రాంగ్ పొజిషన్లో ఉంది, సరైన డైరెక్షన్లో బయటకు రావట్లేదు అన్నప్పుడు జ్ఞానదంతాన్ని సర్జికల్గా తీయించుకోవడమే ఉత్తమం. ఎందుకంటే బయటకు రానటువంటి పళ్ళు, అది జ్ఞానదంతమైనా వేరే ఏ పన్నైనా లోపలే ఉంటే దాని చుట్టూ ఒక సిస్ట్ అంటే మనం ఒక గడ్డలాగా కంతిలాగా తయారయ్యే అవకాశాలు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అంటే ఒక 5%-10% ఆఫ్ ద కేసెస్లో ఆ బయటకు రానటువంటి పన్ను చుట్టూ ఒక ఫాలికల్ ఫామ్ అవుతుంది, ఒక సిస్ట్ ఫామ్ అవుతుంది. ఆ గడ్డ ద్వారా స్వెల్లింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, తీయించుకోవడమే బెటర్. ఓకే సార్. ఈ మధ్య యువత ఎక్కువగా స్మైల్ డిజైన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువగా డెంటల్ హాస్పిటల్ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇది అవసరం లేకుండా చేస్తున్నారని ఒక అపోహ ఉంది సార్. ఇది నిజంగా స్మైల్ డిజైన్ అనేది 100% అవసరం అంటారా? ఒకవేళ స్మైల్ డిజైన్ చేయడం వల్ల ఉన్న పనులు గిట్ట ఏమన్నా వదిలయ్యే అవకాశం ఉంటుంది? మంచి ప్రశ్న అండి. స్మైల్ డిజైన్ని మనము ఏ ఆస్పెక్ట్లో చూస్తున్నామనేది చాలా ముఖ్యం. మనము దాన్ని కాస్మెటిక్ అంటే అందం ఆస్పెక్ట్లో చూస్తున్నామా, ఫంక్షన్ అంటే ఆ టీత్ సెట్ చేయడం వల్ల మన తినడం కానీ ఎఫిషియన్సీ ఏమైనా మారుతుందా, ఈ 2 ఆస్పెక్ట్స్లో మనం దీన్ని చూడాలి. స్మైల్ డిజైనింగ్ అప్పుడే ఏ కేసు అవసరం ఏ కేసు అవసరం కాదని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ గర్ల్, ఒక 20 years 22 years గర్ల్ ఆర్ ఉమెన్ స్మైల్ డిజైనింగ్ కోసం వచ్చినప్పుడు జనరల్గా మనం చూసేది ఏంటంటే
వాళ్ళకు 2 సమస్యలు, ఒకటి పన్ను, 2 చిగురు, 3 లిప్. ఈ మూడిటి కాంబినేషన్లో సమస్యలు ఉంటాయి. లిప్స్ ఐదర్ షార్ట్ ఉండొచ్చు, చిన్నగా ఉండి గమ్స్ నవ్వినప్పుడు చిగులు చాలా ఎక్కువ కనపడుతుంటాయి కొందరికి, విజిబిలిటీ. టీత్లో మధ్యలో కొంచెం కొంచెం స్పేసెస్ ఉంటాయి, చిన్న చిన్న స్పేసెస్, లేదా ముందు వెనక లైట్ క్రౌడింగ్ ఉండొచ్చు. సో ఇట్లాంటి కేసెస్ ప్యూర్లీ కాస్మెటిక్. అంటే వాళ్ళు దాన్ని చేసుకోవడం వల్ల వాళ్ళ అందము, వాళ్ళు నవ్వినప్పుడు చిరునవ్వు ఎన్హాన్స్ అవుతుంది, పెరుగుతుంది. కాబట్టి దానికోసం వస్తారు. దాంట్లో మనం చేసే ప్రొసీజర్ కూడా చాలా మైనర్ ప్రొసీజర్స్ ఉంటాయి అవి. అంటే దాంట్లో మనం ఏమి మేజర్గా అంటే లోపల వరకు ఇన్వాజివ్గా కానీ పెద్దగా సర్జికల్గా కానీ మనం చేయము. ఓన్లీ లైట్గా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే ఆ సమస్యలు పోతాయి. ముందు వెనక్కి చాలా ఎక్కువ ఎగుడు దిగుడు ఉండే సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రెండవది నేను చెప్పేది, ఇవి చాలా ఎట్లా అంటే చాలా క్రిస్క్రాస్గా వస్తాయి, టీత్ చాలా వంకర టింకరగా వస్తాయి, చాలా నేరోగా వస్తాయి, ఒకటే దగ్గర వచ్చేస్తే గుంపు గుంపుగా కనబడుతుంటాయి. ఈ కేసెస్ స్మైల్ డిజైనింగ్కి వచ్చినప్పుడు ఎట్లా, ఇక్కడ ఏంటంటే ఇది ట్రీట్మెంట్, ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, దానివల్ల ఈ స్పేస్ తగ్గిపోతుంది, తినేటువంటి ఫుడ్ కూడా ప్రాపర్గా క్రష్ కాదు, మనం మాస్టిగేషన్ అంటే మన గ్రైండ్ కాదు. తర్వాత నవ్వినప్పుడు చూసినప్పుడు కూడా బాగుండదు. ఎట్ ద సేమ్ టైం చిగుళ్ళలో స్వెల్లింగ్ వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. సో ఈ కారణాల వల్ల వచ్చినటువంటి సమస్యలకు మాత్రం 100% థెరపీటిక్ ట్రీట్మెంట్. ఇది డిజైనింగ్ కాదు, ఇది యాక్చువల్లీ థెరపీ. ఇక్కడ మనం ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఇక్కడ కేవలం అపియరెన్స్తో పాటు చుట్టూ ఉండేటువంటి చిగుళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్లస్ మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది, బ్రషింగ్ ఈజీగా ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది, టీత్ పేషెంట్ ఎక్కువ సంవత్సరాలు హ్యాపీగా ఉండగలుగుతారు. లేదు అంటే ఈ ఎగుడు దిగుడు ఉన్న దగ్గర ఎక్కువగా క్యాల్కులస్ అంటాం మనము, మురికి జమ అయ్యి దాని చుట్టూ ఇన్ఫెక్షన్ అయ్యి ఆ టీత్ పేషెంట్కి 30-35 వచ్చేసరికి చాలామంది పేషెంట్స్ మేము చూసినాము. కింద ఎస్పెషల్లీ లోవర్ టీత్, ఫ్రంట్ టీత్ పోతాయి. అవి ఎక్కువ క్రౌడ్ అయ్యేటివి. ఇవి చాలా తొందర ఈ వయసులో పోయి బ్రీడ్ చేస్తారు, టీత్ పెట్టించుకునే స్టేజ్కి 30-35-36కి వచ్చేస్తుంటారు. ఇలాంటి పేషెంట్స్ మాత్రం ఎర్లీగానే అంటే 11 ఇయర్స్కి వచ్చిన 11 ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే 11 ఇయర్స్, 12 ఇయర్స్లో వస్తే 12 ఇయర్స్, ఇంకా ముందు తీసుకొస్తే పేషెంట్ మనకు ఒకవేళ ఒక బాబు కానీ పాప కానీ 6 ఇయర్స్ అప్పటి నుంచి డెంటిస్ట్ ఫాలోఅప్లో ఉంటే, ఎవ్రీ 6 months విజిట్లో ఉంటే అసలు ఈ సమస్య రాకుండా చేయొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ మిస్ అయ్యి వాళ్ళకు 12 ఇయర్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ సమస్య ఉంది, అది ఆ ఏజ్లోనే ఆ స్టేజ్లోనే దాన్ని ట్రీట్మెంట్ చేసేస్తే ఈ ఫర్దర్గా వచ్చే సమస్యలన్నింటినీ మనం ఆపచ్చు. ఓకే, ఈ క్లిప్పు పెడతారు కదా సార్, ఆ క్లిప్పుకి సంబంధించి ఏ ఏజ్ వరకు పెట్టే అవకాశం ఉంటుంది? మంచి ప్రశ్న ఇది కూడా. చాలామంది మాకు పళ్ళు బాగాలేవు, క్లిప్ వేయించుకోని ఉంది కానీ ఈ వయసులో చేయించుకుంటే బాగుంటుందా, చేసుకోరాదా, అసలు మేము సూటబులా కాదా అనేది చాలామంది ప్రశ్న అడుగుతారు. క్లిప్కి సంబంధించి ఏజ్ అనేది అంటూ ఏమీ లేదు. దీనికి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మన చిగుళ్ళు, మన పళ్ళు ఉండేటి చిగుళ్ళు, ఎముక, ఈ చిగుళ్ళ ఆరోగ్యము, ఎముక ఆరోగ్యము ఒకవేళ బాగుంది అంటే ఏ ఏజ్లో అయినా క్లిప్ వేయచ్చు. అది 40 కానీ 45 కానీ ఈవెన్ 50లో కూడా చేయొచ్చు. అదే ఒక 20 ఇయర్స్ అయి ఉండి కూడా చిగుళ్ళ చుట్టూ ఉండేటువంటి పరిస్థితి బాగాలేదు, ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బోన్ అంతా పోయింది, మనం ఎక్స్రే తీసుకొని చూస్తాం ప్రతి ట్రీట్మెంట్కి, మన బోన్ చాలా పడిపోయింది అన్నప్పుడు అట్లాంటి పేషెంట్ 20 ఏళ్ళు ఉన్నా మనం చేయడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి చిగుళ్ళ ఆరోగ్యమే దీనికి కొలమానం తప్పితే వయసు అనేది కొలమానం కాదు, ఏ వయసులోనే చేయొచ్చు. ఓకే సార్, కొంతమందికి క్లిప్స్ కాకుండా ఏం చేస్తారంటే ఆ పళ్ళను తీసి క్యాప్ ఏదో సెట్ చేస్తారు కదా సార్, ఆ ట్రీట్మెంట్ ఏమంటారు? అది యాక్చువల్గా మేము యాజ్ అన్ ఇండివిజువల్గా డాక్టర్గా నేను దాన్ని సజెస్ట్ చేయను. కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. ఇది ఎట్లా జరుగుతుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-25 మధ్యలో ఉన్న ఒక ఫీమేల్ సడన్గా మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది. ఒక 3 months టైం ఉంటుంది. ఈ 3 monthsలోనే నా టీత్ అన్ని బాగా చేయాలని వస్తారు. చాలా ముందుకు వెనక్కి ఉంటాయి. మనకు నార్మల్గా క్లిప్ ట్రీట్మెంట్ చేస్తే యావరేజ్ టైం వచ్చేసి ఒక 12 months నుంచి ఒక 18 monthsలో మ్యాక్సిమం కేసెస్ చేయొచ్చు. ఎంత స్పీడ్గా జరిగినా 10 months అయితే చాలా మినిమం టైం. అది అంతకంటే స్పీడ్గా చేస్తే కూడా టీత్ లూజ్ అవుతాయి. కాబట్టి ఈ 10 months టైం అనేది ఫ్యాక్టరు మనకు అక్కడ ఉండదు. కానీ వాళ్ళకు కంపల్సరీ ఇన్సిస్ట్ చేస్తారు పేషెంట్, డాక్టర్ ఇప్పుడు నాకు అది కావాల్సిందే, నాకు అంత టైం లేదు. సో ఈ సందర్భంలో అది డాక్టర్ అండ్ పేషెంట్ యొక్క వ్యక్తిగతమైన చాయిస్, అది ఇండివిజువల్ చాయిస్. నేను చాలామందికి సర్ది చెప్పి వెనక్కి పంపించి అవసరమైతే మ్యారేజ్ తర్వాత అయినా వచ్చి క్లిప్ చేసుకోమని చెప్తాను నేను.
నా ఫస్ట్ చాయిస్ ఇప్పటికి కూడా అదే. ఇప్పటికి కూడా నా ఫస్ట్ చాయిస్ అదే. ఎందుకంటే టీత్ తీసి బ్రిడ్జ్ పెట్టడం అనేది నా ఫస్ట్ చాయిస్ కాదు. ఉన్న టీత్ని సెట్ చేయడం, వాటిని అలైన్ చేయడం అనేది ఫస్ట్ చాయిస్. విధిలేని పరిస్థితి పేషెంట్ ఒకవేళ ఇన్సిస్ట్ చేస్తే తప్పనిసరి పరిస్థితి పేషెంట్ కన్సెంట్ మీద అది కూడా మనం పేషెంట్ రిటర్న్ తీసుకొని చేస్తాం. దౌడ ఎముకకు సంబంధించో లేదంటే ముందట ఎముకకు సంబంధించో దాని మీద ఉన్న ఒక 2 పళ్ళు పోయినాయి అనుకుంటాం. అది ఎలాంటి పళ్ళు పెట్టించుకుంటే వాళ్ళ ఆరోగ్యం చాలా సంవత్సరాలు వాళ్ళకి కాలం ఉండే అవకాశం. ఇది కూడా ఒక మంచి ప్రశ్న సార్. ఇది టీత్ పోయినప్పుడు ఏ టీత్ పెట్టుకోవాలి? దీంట్లో మనం చూడాల్సింది ఫ్రంట్ టీత్, బ్యాక్ టీత్. ఇందులో కూడా 2 రకాలు మనం చూడాలి. ఫ్రంట్ టీత్ వచ్చేసరికి రీప్లేస్మెంట్ ఎట్లా చేసుకోవాలి, బ్యాక్ టీత్ రీప్లేస్మెంట్ ఎట్లా చేసుకోవాలి. ఫ్రంట్ టీత్ జనరల్గా మన అపియరెన్స్ జోన్ అంటే నవ్వినప్పుడు కనబడేటువంటి ప్లేస్లో ఉంటాయి కాబట్టి వీటి రీప్లేస్మెంట్ ఎప్పుడు కూడా పక్క టీత్కు చాలా న్యాచురల్గా అనిపించేటువంటి మెటీరియలే యూజ్ చేయాలి. అంటే మనం పెట్టిన టీత్ ఐడెంటిఫై కాకూడదు. అది మాట్లాడినప్పుడు కానీ ఫొటోస్లో కానీ ప్రొఫెషనల్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకూడదు బయటకు వెళ్ళినప్పుడు కానీ. సో దానికి సంబంధించి కొన్ని మెటీరియల్స్ లేటెస్ట్ వచ్చినాయి. వాటిలో మెటల్ ఫ్రీ క్రౌన్స్ ఉంటాయి. మెటల్ ఫ్రీ క్రౌన్స్ అంటే చాలా వరకు ఒకప్పుడు టీత్ని ఫస్ట్ మెటల్ చేసి దానిపైన సెరమిక్ కోటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మెటల్ అవసరమే లేకుండా క్యాడ్ క్యామ్ టెక్నిక్తోని జిర్కోనియం ఇలాంటి టీత్ వచ్చినాయి. ఇవి ఏంటంటే మనకు లోపల మెటల్ ఏమి ఉండదు. టీత్ షేడ్ కూడా మనకు ఎగ్జాక్ట్గా ఏ షేడో ఆ షేడ్ మనం మ్యాచ్ చేయొచ్చు. సో ఆ ప్రకారంగా మనము ఫ్రంట్ టీత్ అయితే జిర్కోనియం లాంటి మెటీరియల్, వెనకాల టీత్ అయితే అది ఆప్షనల్. జిర్కోనియం అయినా చేయించుకోవచ్చు ఒకవేళ పేషెంట్ అఫోర్డబుల్ ఉంటే, లేదనుకుంటే మెటల్ సిరామిక్ దాంట్లో డిఎంఎల్ఎస్ క్రౌన్స్ అని వచ్చినాయి. అది కూడా క్యాడ్ క్యామ్తో చేస్తారు. ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. అంటే చిగుళ్ళ చుట్టూ ప్రాపర్ ఫిట్టింగ్ ఉండడం వల్ల ఫుడ్ లాంటిది ఇరుక్కోదు. సో వెనకాల టీత్కి అయితే ప్యూర్లీ ఆప్షనల్. ఒకవేళ ఇప్పుడు జిర్కోనియం అన్నారు కదా, జిర్కోనియానికి మెటల్కి సంబంధించిన రేట్లలో చాలా ఫరక్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జిర్కోనియం అనేది ఇది ఒక బ్లాక్స్ అండ్ డిస్క్స్ లాగా సప్లైలో వస్తుంది. వీటన్నిటికీ కూడా సప్లై జర్మనీ నుంచి ఉంటుంది. సో మనకి ఇంపోర్ట్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. తర్వాత వీటి తయారు చేసే మిషన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మిల్లింగ్ మిషన్ అంటాం అది. దీనికి టెక్నీషియన్ ఉంటారు. ఈ టెక్నీషియన్స్ శాలరీస్ కూడా చాలా ఎక్కువ హ్యూజ్ ఉంటాయి. వాళ్ళు చాలా వెల్ ట్రైన్డ్ ఉంటారు. సో ఇవన్నిటి కూడా కాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది ఆ క్యాప్స్కి వచ్చేసరికి. ఇది వేరే ఇది సెరామిక్ మెటల్ సెరామిక్ క్యాప్స్ ఏవైతే ఉండదో ఇది నార్మల్గా చిన్న యూనిట్ మెషిన్స్ ఉంటాయి. అంత ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. యూత్లో మెయిన్గా సిగరెట్ వల్ల, గుట్కా వల్ల, వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉందని డాక్టర్లు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. నిజంగా సిగరెట్కి అంత సీన్ ఉంటుంది అంటారా? సిగరెట్ అనేది ఇది కూడా ఎట్లా అంటే ఫ్రీక్వెన్సీ అండ్ డోస్. ఇది కూడా ఒక మెడిసిన్ లాంటిదే. ఫ్రీక్వెన్సీ అండ్ డోస్ అంటాం. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక డేకి ఎన్ని సిగరెట్స్ తాగుతుందో, ఎంత డ్యూరేషన్, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతుందో. చాలామందికి హ్యాబిట్ ఉంటుంది, కొందరికేమో ఒక జస్ట్ సరదాగా ఉంటుంది. ఈ సరదాగా చేసేవాళ్ళు ఒక రోజు తాగిన తర్వాత మళ్ళీ 6 months వరకు కూడా దాని జోలికి పోకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. డ్రింక్ చేసినప్పుడు అట్లా అకేషనల్ కూడా ఉంటారు. సరే అది కూడా హెల్త్కి ప్రాబ్లమే. బట్ రెగ్యులర్గా యాజ్ ఎ హ్యాబిట్గా రొటీన్గా చేసే వాళ్ళలో మాత్రం దీని దుష్ఫలితాలు ఉంటాయి, 100% ఉంటాయి. ఎందుకంటే అది డైరెక్ట్గా నికోటిన్ చిగుళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల రక్త సరఫరా తగ్గిపోతుంది. ఈ చిగుళ్ళు జారిపోవడము, ఈ చిగుళ్ళ మధ్య ఉండేటువంటి ఎముక, పళ్ళ మధ్య ఉండే ఎముక కూడా దాని క్వాలిటీ అండ్ క్వాంటిటీ, హైట్ రెండు తగ్గిపోతాయి. తగ్గిపోయి టీత్ అనేది లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నుంచి. సో బెటర్ అది అకేషనల్ అయినా రెగ్యులర్ అయినా హ్యాబిట్ క్విట్ చేయడమే బెటర్ ఆప్షన్. గుట్కా కూడా అంతే కదా? ఏదైనా గుట్కా కూడా అది ఇంకా ఎక్కువ ఇంటెన్స్ ఉంటుంది. గుట్కా అనేది కూడా ఏంటంటే అది డైరెక్ట్గా ఒక ప్లేస్లో మనం పెట్టేస్తారు. దాన్ని ఇట్స్ కెమికల్ రియాక్షన్. గుట్కా కూడా చాలామంది దాన్ని లైమ్ అంటే సున్నంతో కలిపి పెట్టుకుంటారు చాలామంది. అది ఇంకా డబల్ రియాక్షన్ ఉంటుంది. కొంతమంది మీద దవడ, కింద దవడ, ముందట వాళ్ళు ఇష్టమైన చోట పెడతారు కాబట్టి ఎఫెక్ట్ ఆ చోటనే చూపిస్తారంటారా? ఓవరాల్ కూడా ఉంటుంది. బట్ ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎక్కడైతే రెగ్యులర్ ప్లేస్ చేస్తారో అక్కడ ఫస్ట్ ఆ టిష్యూ మొత్తాన్ని అది తినేస్తుంది, కొరికేస్తుంది. సో క్యాన్సర్ అనేది ఏదైతే నోటి క్యాన్సర్ ఉందో అది మొట్టమొదటగా అక్కడ స్టార్ట్ అయ్యి దాని నుంచి శరీరం అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి గుట్కా వల్లనో దాని వల్లనో వచ్చేటువంటి ఎఫెక్ట్
ఒకవేళ మనకు స్టార్టింగ్లోనే తెలిసిందనుకోండి రివర్స్ చేయొచ్చు కండిషన్, తొందరగానే దాన్ని చేయొచ్చు. దానిలో స్టేజెస్ ఉంటాయి. మనము లింఫ్ నోడ్స్ అంటాం. అంటే ఏ క్యాన్సర్ అయినా కూడా అది స్టార్ట్ అయినప్పుడు శరీరంలో దానికి ఒక రోడ్ వే ఉంటుంది. మన బ్లడ్ సప్లై ఎట్లయితే రక్తనాళాల్లో ప్రవహిస్తుందో ఈ సెల్స్ అన్నిటి కూడా మన డిఫెన్స్ సిస్టమ్, మన బాడీని కాపాడే డిఫెన్స్ సిస్టమ్ లింఫ్ అంటాం. ఇది ఒక సపరేట్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. ఈ క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా లింఫ్ నోడ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆ లింఫ్ నోడ్స్ అనేటివి మనకు ఇక్కడ నుంచి కింది వరకు ఉంటుంది. సో అది ఎప్పుడైతే లింఫ్ నోడ్స్కి ఎంటర్ అవుతుందో ఏ స్టేజ్ వరకు వెళ్ళింది అనే దాన్ని బట్టి దాని క్యాన్సర్ స్టేజింగ్ ఉంటుంది. చాలా సందర్భాలలో లింఫ్ నోడ్స్ అనేటివి ఇన్వాల్వ్ కాకుండా, అంటే దాని లోపలికి వెళ్ళకుండా ఆ పర్టికులర్ ప్లేస్లోనే క్యాన్సర్ ఉంది అంటే మైనర్ ప్రొసీజర్స్తోనే దాన్ని అక్కడికే అరెస్ట్ చేయొచ్చు. సర్జికల్గా కూడా ఒక లింఫ్ నోడ్స్ ఎంటర్ అయినా దాన్ని మళ్ళీ చేసి ఆపొచ్చు. వన్స్ ఒకసారి అది బాడీ సిస్టమిక్ ఎంటైర్ బాడీకి అయినా ఏ క్యాన్సర్ అయినా కూడా చాలా కష్టం ఉంటుంది, సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. పండ్ల కంటే ప్రమాదం క్యాన్సర్ కాబట్టి కంపల్సరీ దూరం ఉండాలి. యువత మీరు ఆలోచించండి, డాక్టర్ గారు చెప్తున్నట్టుగా డబ్బులు హాస్పిటళ్లను పెట్టేసి మన హెల్త్ని మరింత ఖరాబ్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచిద్దాం. గుట్కాకు సిగరెట్కు దూరం ఉండే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కువగా యూత్ నుంచి మొదలు పెడితే ముసలాళ్ళ వరకు అనిపించేది పుప్పెళ్ళతోటి చాలా సఫర్ అవుతుంటారు సార్. అవును సార్. ట్రీట్మెంట్ ఎలా చాలామందికి ఇది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ డెంటల్ అనేది ఒక ఉన్నది. ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ డెంటల్ అనేది కాదు వాస్తవానికి. ఏ స్టేజ్లో పేషెంట్ వచ్చిందనే దాన్ని బట్టి దాని ఎక్స్పెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మన పుప్పను స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది చిన్న లైట్గా ఫుడ్ అనేది అక్కడ మనం బ్రష్ చేస్తే తప్ప పోకుండా అక్కడే అతుక్కుని ఉండే ప్రాంతాలు ఉంటాయి కొన్ని. అక్కడ ఫుడ్ ఇరుకుతుంది, నొప్పి ఏమి ఉండదు ఫస్ట్లో, కానీ ఇరుకుతుంటుంది అక్కడ. అది మనకు ఫస్ట్ అలర్ట్ సైన్, అక్కడే మనకు ఫస్ట్ బెల్. ఆ స్టేజ్లో పేషెంట్ డాక్టర్ దగ్గరకు అప్రోచ్ అయితే ఆ పర్టికులర్ రీజన్ వరకు మనం క్లీన్ చేసి ఒక ఫిల్లింగ్ ఇస్తాం, సిమెంట్ ఫిల్లింగ్ ఇస్తాం. సిమెంట్ అనేది మా భాషలో ఒక ఫిల్లింగ్ మెటీరియల్. అక్కడికి అయిపోతుంది సమస్య. అది ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్లో అయిపోతుంది. 500 to 1000 1200 1500 మ్యాక్సిమంలో అయిపోతుంది, మెటీరియల్ బట్టి. కానీ ఎప్పుడైతే పేషెంట్ అప్పుడు నెగ్లెక్ట్ చేస్తాడో ఈ పన్ను లోపల 3 పొరలు ఉంటాయి. పైన ఉండే పొర ఎనామిల్, మధ్యలో ఉండే పొర డెంటిన్, కింద ఉండేది పల్ప్, నర్వ్ సప్లై ఉండేది. మనము ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక బాయిల్డ్ ఎగ్ ఎట్లా ఉంటుంది, పైన వైట్ లేయర్ లోపల ఎల్లో లేయర్ ఎట్లా ఉంటుందో సేమ్ టీత్ కూడా అట్లాగే ఉంటుంది. పైన లేయర్ వైట్ ఎనామిల్, కొంచెం ఎల్లో ఇష్యూ ఉంటుంది డెంటిన్ అనేది. ఈ వైట్ లేయర్ దాటి లోపలికి వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది బ్లడ్ సప్లైలో, లోపల ఉన్న పన్ను బ్లడ్ సప్లైలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త చీముగా మారి పన్ను యొక్క వేరు చివరి భాగాన చేరి విపరీతమైన నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో పేషెంట్ మనకు చాలా వరకు 70% ఆఫ్ ద పేషెంట్స్ ఈ స్టేజ్లో వస్తారు మనకు. ఆ పేషెంట్కి మనం ఏం చేస్తామంటే, ఒకవేళ ఎర్లీగా వచ్చిన ప్రతి పేషెంట్కి మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాం. అంటే ఆ ఇన్ఫెక్షన్ వరకే తీసేస్తాం, పన్ను అట్లాగే ఉంటుంది. ఇన్ఫెక్షన్ మాత్రమే తీసేసి పన్ను అట్లాగే ఉంచి పన్ను వేరు భాగాన్ని వరకు యాంటీసెప్టిక్ సిమెంట్తోని గట్టపరచని మెటీరియల్తో ఫిల్లింగ్ చేసి దానిపైన సిమెంట్తో నింపేసి ఆ పైన మీరు అన్నట్టు ఇందాక టీత్ క్యాప్ అన్నారు కదా, ఆ క్యాప్ చేసి ఆ పన్ను విరిగిపోకుండా ప్రొటెక్షన్ ఇస్తాం. ఈ స్టేజ్ కూడా దాటిపోయిన స్టేజ్ ఉంటుంది. అంటే అప్పటికి ఏమైపోతుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది పేషెంట్ ఒక స్టేజ్ దాటిపోయి ఆ పైన టీత్ భాగం కూడా ఇరిగిపోతుంది, మొత్తం తినేస్తుంది. అప్పుడు వస్తారు కొందరు, అప్పుడు మనము పన్ను తీసేయడం ఇంకా. సో సిమెంట్ ఫిల్లింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు పేషెంట్కి సిమెంట్ ఫిల్లింగ్తో ఆ స్టేజ్ దాటే రూట్ కెనాల్ క్యాప్, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ పన్ను తీసేసిన తర్వాత రీప్లేస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు 2 మార్గాలు, ఒకటి పక్క పన్ను ఈ పక్క పన్ను సపోర్ట్తో బ్రిడ్జ్ చేయడం ఒకటి, లేదా ఎక్కడ పన్ను తీసినామో అక్కడే ఇంప్లాంట్ చేయడం ఒకటి. ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ 3 times అవుతుంది. ఒక పన్నుకు ట్రీట్మెంట్ కాస్త ఇది 3 పళ్ళ ట్రీట్మెంట్ కింద కానీ, లేదా ఇంప్లాంట్ కూడా ఒకళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నా అది ఎక్స్పెన్సివ్గా కింద అయిపోయి అక్కడ మనకు ఖరీదైందిగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్రిడ్జి అన్నారు, ఇంకోటి ఇంప్లాంట్ అన్నారు. ఆ రెండిట్లలో ఏ చూజ్ చేసుకుంటే బాగుంటుంది? ఎస్, బ్రిడ్జ్ ఇంప్లాంట్ అనే దానికి వచ్చేసరికి ఇంప్లాంట్ అంటే మనము ఎక్కడైతే పన్ను పోయిందో అదే ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి ఎముక లోపల ఒక టైటానియం స్క్రూ ఇంప్లాంట్ మనం పెట్టి ఒక 3 months వెయిట్ చేసి ఆ స్క్రూ ఏదైతే టైటానియం మనం పెడతామో ఇంప్లాంట్
అది బోన్ లోపల ఫ్యూజ్ అయిపోయిన తర్వాత అతుక్కున్న తర్వాత దాని మీద మనము టీత్ పెడతాం. దీనివల్ల లాభం ఏంటంటే మన అటు టీత్ ఇటు టీత్ని మనం డిస్టర్బ్ చేయట్లేదు. మన టీత్ ఎక్కడ వెళ్ళిందో ఎక్కడ పోయిందో అక్కడే పెడుతున్నాం. అది దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్. బ్రిడ్జ్ వచ్చేసరికి ఏం చేస్తామంటే పక్క టీత్ని మనము కొంచెము గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మధ్యలో ఖాళీ ప్లేస్ కాబట్టి ఇటు ఇటు మనం సపోర్ట్ తీసుకొని ఈ 3 కలిపి ఒక బ్రిడ్జ్లా చేసి ఈ మధ్యలో ఉన్నదాన్ని హ్యాంగింగ్ ఉంటుంది. ఇది సిమెంట్ చేస్తాం, ఇది ఫిక్స్డే. కాకపోతే దీంట్లో ఈ 2 టీత్ని మనం సపోర్ట్ తీసుకుంటాం. ఇందులో ఏది బెటర్ అంటే ఇంప్లాంట్ బోన్లో ఉంటుంది కాబట్టి బోన్ ఎప్పుడు అదే విడుతుంటుంది, చిగురు కూడా అలాగే ఉంటుంది, అది అక్కడ మారదు. కాబట్టి దీని లైఫ్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే మనము బ్రిడ్జ్ సిస్టమ్ వెళ్తామో కింద పన్ను ఉండదు కాబట్టి ఈ మధ్యలో ఉన్న పన్నుకి బేస్ ఉండదు కాబట్టి అటువైపు ఇటువైపు ఎముక సన్నమైతే వచ్చి చిగురు తగ్గిపోయి కింద గ్యాప్ తయారవుతుంది. సో ఒకసారి బ్రిడ్జి పెడితే చాలామంది అడిగే ప్రశ్న, డాక్టర్ గారు ఇది లైఫ్ టైమా అని అంటారు. సో లైఫ్ టైం అనేది ఉండదు. ఎందుకంటే బాడీలో చేంజెస్ జరుగుతుంటాయి. అక్కడ టీత్ లేదు కాబట్టి అక్కడ బొక్క ఎముక ఏదైతే ఉందో చాలా సన్నమైపోతుంటుంది. సన్నమైనప్పుడు ఆటోమేటిక్గా కింద గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో మనం తిన్నటువంటి ఫుడ్, వాటరు ఇలాంటివన్నీ అటు ఇటు ఇరుక్కోవడము, స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మనం ఎప్పుడు తీసుకున్నాం సపోర్ట్ పక్క టీత్. సో ఈ ఫుడ్ అక్కడ ఉండి ఇన్ఫెక్షన్ అయ్యి పక్క టీత్కి కూడా కేరీస్, డెంటల్ కేరీస్ మన పుప్పు అని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బ్రిడ్జ్ యావరేజ్ లైఫ్ వచ్చేసి 10 ఇయర్స్. సో ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది దీనికి కూడా. 15 ఇయర్స్ కూడా కొందరికి ఉంటుంది డిపెండింగ్ అంతే. కొందరు 7 ఇయర్స్కే ప్రాబ్లం అవుతుంది. సో 7 ఇయర్స్కి ఉంటుందా 15 ఇయర్స్ ఉంటుందా అనేది పేషెంట్ టు పేషెంట్, కానీ యావరేజ్ లైఫ్ ఇస్ 10 ఇయర్స్. 10 ఇయర్స్కి మనం మళ్ళీ బ్రిడ్జ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అదే ఇంప్లాంట్ 25 ఇయర్స్ వరకు కూడా 20-25 ఇయర్స్ వరకు కూడా మెయింటైన్ అవుతుంది. కొందరు పేషెంట్స్లో 30-35-40 ఇయర్స్ వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ లైఫ్. అయితే కొన్ని విలేజ్లలో ఒకటి ఉంటుంది సార్, ఈ పుప్పెళ్ళు వస్తే అందులో మందు ఊహించడం, చెట్ల మందు ఊహించడం, అది లేదో పురుగు వెళ్ళిందని ఇట్లాంటి ఒక వాదనలు ఉన్నాయి సార్. అది నిజమేనంటారా? ఇది రెగ్యులర్గా చూస్తాం మనం కూడా. ఇది ఈ ఫస్ట్ ఇప్పటికి వరకు కూడా ఈ రోజుకి కూడా వచ్చే పేషెంట్స్లో నాకు డైరెక్ట్గా పన్ను నొప్పి వచ్చింది సార్ మీ దగ్గరకు వచ్చేసిన అని చెప్పే పేషెంట్ ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్. 80% 90% ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక రెమెడీ, మీరు అన్నట్టు సరే చెట్ల మందు కాకపోయినా హోమ్ మేడ్ రెమెడీస్ అన్న ఫస్ట్ ఫాలో అవుతారు. జరద లాంటిది, తంబాకు లాంటి పెట్టడం, లేదా లవంగాలు పెట్టడము, కొందరు జిందా తిలిస్మాతని ఇట్లాంటివి, కొందరు నొప్పి భరించలేక బయట నుంచి జండు బాంబు పెట్టుకోవడం, ఇవన్నీ ఫస్ట్ స్టేజ్లో అయిపోయిన తర్వాత అది కంట్రోలబుల్ కాని తర్వాతనే డెంటిస్ట్ దగ్గరకు వచ్చే కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ఇది మనకు జనరల్ ఇన్ఫెక్షన్ కాదు. ఇప్పుడు ఫీవర్ ఉంది, ఒక వైరల్ ఫీవర్ వచ్చింది, మన బాడీలో దాని వైరస్ లోడ్ ఎక్కువ ఉంటుంది. మనం ఒక ట్యాబ్లెట్ తీసుకున్నా, ఇంజెక్షన్ తీసుకున్నా, అది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఆ వైరస్ లోడ్ తగ్గించి జ్వరం తగ్గిపోతుంది. ఇది జనరల్గా బాడీకి వచ్చే ఇన్ఫెక్షన్. ఈ చెవులలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, పళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, కళ్ళల్లో వచ్చేటి కానీ, ఇవి లోకల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఆ పర్టికులర్ రీజియన్లో, ఆ పర్టికులర్ ప్రాంతంలోనే దాని బ్యాక్టీరియా, దాని లోడ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి వాటి చాలా వరకు 100% ట్రీట్మెంట్ అనేది చేస్తేనే తగ్గుతుంది. సో మెడిసిన్ వేసుకుంటే రిలీఫ్ ఉంటుంది తప్ప ఇన్ఫెక్షన్ అనేది పోదు. కంపల్సరీ అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ని మనము తీయాలి. తీస్తేనే ఆ పన్ను కానీ, ఆ చెవు కానీ, ఐస్ కానీ ఇవన్నీ మంచిగా అవుతాయి. సో కొన్నిటికి కంపల్సరీ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అందులో టీత్ కూడా మెయిన్ ప్రధానం. ఈ జరదా పెట్టడం వల్ల, ఈ చెట్ల మందు పెట్టడం వల్ల సిచ్యువేషన్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో సీరియస్ కూడా అవుతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం మనం, అంటే వాపు, స్వెల్లింగ్, జ్వరం, ఇవి ఫ్లేర్ అప్ అంటే ఎక్కువ పెరిగిపోతుంది. సడన్ స్వెల్లింగ్ కూడా వస్తుంది చాలామందికి. ఇదంతా వాపు వచ్చేసి ఈ గొంతు వరకు కూడా ఇన్ఫెక్షన్ దిగుతుంది. ఎయిర్వే, బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి కేసెస్ కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి ఏం చేయకూడదు. ఉప్పు పెట్టడం, ఉప్పు కాపడాలు పెట్టడం, ఇవన్నీ బంద్ చేయాలి. డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వస్తే అది సింపుల్ అయితే సింపుల్గానే అయిపోతుంది ట్రీట్మెంట్. లేదంటే మెడికేషన్ ఇస్తారు. అక్కడ అది ఏదైనా డాక్టర్ చెప్తేనే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. సో మన సొంత రెమెడీస్తో చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దంత వైద్య నిపుణులు అని తెలుగులో డెంటల్ స్పెషలిస్ట్ అని బోర్డు ఉంటుంది. మీ దాంట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, బీడిఎస్, ఎండిఎస్, అవునండి, ఇట్లా కొన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఏ స్టేజ్ వాళ్ళు సర్జరీ చేయొచ్చు, లేదంటే ఇంప్లాంట్ చేయొచ్చు? అందరూ అన్నీ చేయడానికి లేదు కదా.
వీటికి సంబంధించి డిఫరెన్స్ ఏమున్నాయి ఒకసారి చెప్తారు? ఇది యాక్చువల్గా చాలా ఇప్పుడున్న మోడర్న్ ఎరాకి ఇది చాలా మంచి క్వశ్చన్. సో ఈ కోర్స్ వచ్చేసి మనకు BDS బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ వచ్చేసి ఇది 5 years కోర్స్. ఇది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటాము. ఇది బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా BDS చేస్తారు చాలా వరకు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది దీంట్లో 9 విభాగాలు ఉంటాయి. డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. చిగులకు సంబంధించి, పన్ను లోపల ఉండే ఇన్ఫెక్షన్ సంబంధించి, పళ్ళ అలైన్మెంట్కి సంబంధించి, దవడ ఎముకల సర్జరీకి సంబంధించి, నోట్లో వచ్చే ప్యాథాలజీస్ అంటే సిస్ట్లు, ట్యూమర్లు వీటికి సంబంధించి, టీత్ రిప్లేస్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, ఇట్లా 9 డయాగ్నోసిస్ సంబంధించింది, ఇట్లా 9 విభాగాలు ఉంటాయి దీంట్లో, చిన్నపిల్లలకు సంబంధించింది. ఈ 9 విభాగాలలో 3 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నది ఆర్థోడాంటిక్స్. నాకు సంబంధించి ఈ ముఖ దవడ ఎముకలకు సంబంధించినటువంటి ఎదుగుదల, వాటిలో వచ్చే సమస్యలు, వాటితో పాటు ఈ పళ్ళల్లో వచ్చేటువంటి సమస్యలు, అంటే క్రిస్ క్రాస్గా వచ్చేటి, ఎగుడు దిగుడు వచ్చే వాటిని అడ్జస్ట్మెంట్స్, ఈ సర్జరీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఇది ఈ స్పెషాలిటీ సంబంధించింది. సో బేసిక్ ట్రీట్మెంట్స్లో వచ్చేటువంటి వాటిలో చాలామంది BDS డాక్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రూట్ కెనాల్స్ వరకు, టీత్ ఎక్స్ట్రాక్షన్, పన్ను తీయడము, కొన్ని ప్రొసీజర్స్ దే ఆర్ డూయింగ్ గుడ్, మంచిగా చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ పీపుల్. కానీ కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రం ఎక్స్క్లూజివ్గా స్పెషలిస్ట్ మాత్రమే చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లిప్ ట్రీట్మెంట్ అండ్ వైర్ ట్రీట్మెంట్. రెండవది దవడ ఎముకల సర్జరీకి సంబంధించిన ట్రీట్మెంట్, మాక్సిలోఫేషియల్ సర్జరీ అని ఉంటుంది డిపార్ట్మెంట్, ఆ సర్జన్ మాత్రమే అటెంప్ట్ చేయాలి అట్లాంటి కేసెస్. ఇంప్లాంట్స్ కూడా మనకు డైరెక్ట్గా మనకు BDSలో ఇంప్లాంట్ అనేది ఉండదు ప్రొసీజర్. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనే MDS డిగ్రీలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ లేని వాళ్ళు ఐదర్ ఫారిన్ యూనివర్సిటీ నుంచి కానీ బయట నుంచి కానీ సర్టిఫైడ్ కోర్సెస్ చేస్తారు, వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఇంప్లాంట్ అటెంప్ట్ చేయొచ్చు. ఈవెన్ విత్ BDS ఒకవేళ వెల్ ట్రైన్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒకవేళ చాలా మంచి గ్రాడ్యుయేషన్ చేసి ఉండుంటే, నెంబర్ ఆఫ్ కేసెస్ చేసి ఉండుంటే, సర్టిఫైడ్ వ్యాలిడ్ చేసి ఉండుంటే వాళ్ళు కూడా ఇంప్లాంట్ అటెంప్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే. మీరు చేసింది కోర్స్ సార్ ఎక్కడ మీరు చదువుకున్నారు? నేను చదువుకున్నది వచ్చేసి నాది వికారాబాద్ శ్రీ సాయి కాలేజ్ అండి నాది. నేను BDS అక్కడ చేసినాను. నాకు తర్వాత అప్పుడు PG ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ రాస్తే నాకు స్టేట్ 80 ర్యాంక్ వచ్చింది. అప్పుడు నేను MDS, నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఆర్థోడాంటిక్స్, ఈ క్లిప్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటిది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. అది నేను 3 years అదే కాలేజ్ తీసుకున్నాను మళ్ళీ నేను. తర్వాత నేను ఇంప్లాంటాలజీ కోర్స్ నేర్చుకోవడానికి యూరోప్ వెళ్ళాను, స్పెయిన్. అక్కడ కేథలిక్ యూనివర్సిటీ ఆఫ్ ముర్సియా అని ఉంటుంది. అక్కడ నుంచి నేను మాస్టర్స్ ఇన్ సర్జరీ, అది పోస్ట్ గ్రాడ్యుయేషనే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినాను అక్కడ ఇంప్లాంటాలజీలో, అంటే అడ్వాన్స్డ్ సర్జికల్ ఇంప్లాంటాలజీ. బోన్ గ్రాఫ్టింగ్స్ కూడా నేర్పిస్తారు దాంట్లో, ఎవ్రీథింగ్. అంటే మనం బోన్ లేని చోట కూడా ఇంప్లాంట్ ఎట్లా చేయాలి, మనం ఇంకో భాగం నుంచి బోన్ తీసి అక్కడ బోన్ పెట్టి కూడా ఇంప్లాంట్ ఎట్లా చేయాలి, ఇలా సైనస్ ప్రాబ్లం ఉన్న దగ్గర ఎట్లా చేయాలి, ఇలాంటి అన్నీ ఇంక్లూడ్ అయిన ఒక అడ్వాన్స్డ్ కోర్సు నేను స్పెయిన్లో చేసినాను సార్. దాదాపుగా మీరు దీనిలో పీకెళ్ళి ఉన్నారు. ప్రతి విషయాన్ని మీరు ఇప్పటికి అనేక రకాల కేసులు చూసి ఉంటారు. ముఖ్యంగా ఒక పన్ను ఉంటే దాన్ని సపోర్ట్గా తీసుకొని ఇంకో రోడ్ చేసే అవకాశం ఉంది, కానీ మొత్తానికి పన్నులు లేవండి. చిన్న ఏజ్లోనే పల్లె మొత్తం ఊడిపోయినాయి. పూర్తిగా 40, 50, 45 సంవత్సరాలలోనే వాళ్ళు ఏం లేకుండా మీ దగ్గరకు వచ్చారు అనుకో, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటిది, వాళ్ళకి ఎలాంటి విషయాన్ని సజెస్ట్ చేస్తారు? ఎస్ సార్, ఇది టీత్ కంప్లీట్గా లేకపోవడం అనేది మీరు అన్నట్టు ఎల్డర్లీ పీపుల్లో చాలా కామన్గా చూస్తాం. ఒక అన్కామన్ కేసు కూడా మేము చూసినాం. ఎక్టోడర్మల్ డిస్ప్లేషియా అనే ఒక సిండ్రోమ్ ఉంటుంది. దీంట్లో పుట్టుకతోనే టీత్ అనేటివి రావు, లేదా కొన్ని వస్తాయి, ఆలిగోడాన్షియా అంటాము, అంటే 1 or 2 టీత్ ఉంటాయి అంతే. హెయిర్, తర్వాత స్కిన్, టీత్, ఈ 3 ఈ పేషెంట్స్లో ఎఫెక్ట్ అవుతాయి. సో మేము ఒక 18 years బాబుకి ఫుల్ రిప్లేస్మెంట్ చేసినాం విత్ ఇంప్లాంట్స్. మీరు అన్నట్టు ఎల్డర్లీ పీపుల్లో కూడా మనకు ఫిక్స్డ్ టీత్ కావాలనుకుంటే, ఒకవేళ 60 years ప్లస్ లేదా 55 or 40 years కానీ టీత్ పోవడానికి కారణము డిసీజ్ పరంగా అయితే చిగుళ్ళ సమస్య, చిగుళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్, మీరు అన్నట్టు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉండుంటే చిగుళ్ళ వల్ల వచ్చే ఆ ఇన్ఫెక్షన్స్ టీత్ ఎర్లీగా పోవచ్చు, లేదా నార్మల్ పేషెంట్స్లో, నార్మల్ పీపుల్లో కూడా ఏజ్ తర్వాత పోవచ్చు. వాళ్ళకైనా వీళ్ళకైనా రిప్లేస్మెంట్కి, ఫిక్స్డ్ టీత్కి రిప్లేస్మెంట్కి ఆప్షన్ వచ్చి ఇంప్లాంట్ మాత్రమే ఇప్పుడున్న టెక్నాలజీలో బెస్ట్ ఆప్షన్.
దాంతో మనం నార్మల్గా పైన కింద ఫిక్స్డ్ టీత్ ఇచ్చేయచ్చు. నార్మల్ ఫుడ్ తినొచ్చు, నార్మల్ అపీరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఫుడ్ 25 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు ఎంజాయ్ చేసినారో అదే ఫుడ్ మనం 40, 50, 60 ఇయర్స్లో కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, తినగలరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? ఇది యాక్చువల్లీ ఇది కాంబినేషన్ ఉంటుంది సార్ కేస్ అనేది. అంటే మీరు అడిగిన ఇది మంచి ప్రశ్న, కాంబినేషన్. ఎందుకంటే పేషెంట్ మనకు ఏ ఏజ్లో వచ్చినాడు అనేది చాలా ఇంపార్టెంట్. టీత్ పోయిన తర్వాత మనకు బోన్ హైట్ అండ్ బోన్ విడ్త్ ఇది చాలా ఇంపార్టెంట్ కేసులో. మనకు చాలా మంచి బోన్ హైట్, చాలా విడ్త్ బోను కరెక్ట్గా ఉందనుకోండి, ఈ కేసు అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. పైన ఒక 6 or 8 ఇంప్లాంట్స్, కింద ఒక 6 or 8 ఇంప్లాంట్స్ పెట్టేసుకొని ఫిక్స్డ్ టీత్ ఇచ్చేయచ్చు. దీనికి పెద్ద ఖర్చు కాదు. అంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ బట్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. అంటే ఒక 2 lakhs నుంచి 3 lakhs మధ్యలో ఈ కేసు చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ టీత్ పోయి చాలా సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకి అప్పుడు తెలియకపోవచ్చు ఇంకేదైనా కాదు, బోన్ వెళ్ళిపోతుంది, బోన్ అసలు ఉండదు, బోన్ అనేది మొత్తంగా ఉండకపోతుంది. అప్పుడు మనం సపోర్టు ఎక్కడి నుంచి తీసుకోవాలనే సమస్య వస్తుంది. అప్పుడు మనం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రాఫ్టింగ్, మన బోన్ మనకే గ్రాఫ్ట్ చేసి చేయడం ఒకటి, లేదా అడ్జసెంట్ బోన్స్ సపోర్ట్ తీసుకుంటాం. ఇక్కడ జైగోమా అంటాం ఇక్కడ ఉండే బోన్స్, లేదా వెనకాల టెరిగాయిడ్స్ అని ఉంటాయి. ఈ బోన్స్ నుంచి ఇంప్లాంట్స్ తీసుకుంటాం, అక్కడ బేస్ పెట్టేసి టీత్ ఇస్తాం. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది అప్ టు 5 lakhs, 6 lakhs వరకు కూడా వెళ్తుంది ఇట్లాంటి కేసెస్. లేట్గా వస్తే ఇది కష్టమవుతుంది కేసు చేయడం. కానీ లేదా సబ్మ్యూకోజల్ ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి, సబ్పెరియాస్టల్ ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి. సబ్పెరియాస్టల్ ఇంప్లాంట్స్ అంటాము. ఇది తక్కువ రేట్లో 1 లక్షల లోపల మనం ఏం చేయగలుగుతాం? ఎందుకంటే చాలా పేదవాళ్ళు ఉంటారు. సబ్పెరియాస్టల్ ఇంప్లాంట్స్ అనేటివి ఏంటంటే ఇది బోన్ లోపల పెట్టం మనం, బోన్ లోపలికి చేయకుండా చిగురు ఓపెన్ చేసి బోన్ చుట్టూ వస్తుంది, దీన్ని డిజైన్ వస్తుంది. ఫస్ట్ మనం సిబిసిటీ ఎక్స్రే అని తీసుకుంటాం. సిబిసిటీ ఎక్స్రే ఏంటంటే 3 dimensionalగా మన బాడీ అంతా వస్తుంది. అందులో ఎస్పెషల్లీ జా బోన్స్ వస్తాయి. ఎక్కడెక్కడ మనకు టీత్ కావాలో అక్కడెక్కడ మనం పాయింట్స్ మార్క్స్ చేసుకొని ఒక మెష్ డిజైన్ ఇస్తాం 3 CAD/CAMలో. ఎగ్జాక్ట్గా అదే మెష్ని మనము మిల్లింగ్ ఇస్తాం, టైటానియం ఫ్రేమ్వర్క్. ఆ మిల్లింగ్ వచ్చిన యూనిట్ని తీసుకొచ్చి మనము పేషెంట్కి లోపల చిగురు ఓపెన్ చేసి ఫిక్స్ చేసేస్తాం. సో మనకు అప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది, కనబడదు. ఆ ఓన్లీ మన టీత్ పెట్టాల్సిన పాయింట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. వాటి మీద మనం సైజ్ తీసుకొని టీత్ ఇచ్చేస్తాం. ఇది తక్కువలో అయిపోతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడున్న వాటిల్లో ఎకనామిక్. కానీ జనరల్గా ఏంటంటే మనము చిగురు కింద ఇచ్చే కంటే బోన్ లోపలికి ఇచ్చేదాన్ని మనం ఎక్కువ బిలీవ్ చేస్తాం, ఎక్కువ డ్యూరేషన్ వస్తుందని నమ్ముతాం మనం. నేను ఒక కేసు విన్నాను సార్. ఒక విలేజ్లో పనిచేసే సఫాయి అంటారు తెలుసు. అవునండి. గ్రామ పంచాయతీ సిబ్బంది. ఆయన జీతం ఎంత ఉంటుందండి? ఒక 5-6 వేల నుంచి 7,000, 8,000. ఎక్కువ సీనియర్ అయితే 10,000 ఉంటుంది అనుకోండి. ఇక ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే ప్రాబ్లం, పనులు ఏం లేవు ఆయనకి, కానీ పనులు ఉండాలి. ఆయన 45 years ఉండొచ్చు ఆయనకి. అంటే ఒక 60 నుంచి 70 కావచ్చు అని ఒక 10 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ అది. అన్న తర్వాత ఈయన ఏం చేసిండంటే తన వచ్చే సాలరీ నుంచి 75% బందుకు పెట్టి దాచుకొని ఒక 1 year వరకు ఆ డబ్బులు జమ చేసుకొని వచ్చి డాక్టర్కి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉండేగా 1 year తర్వాత మళ్ళీ మారిపోతుంది. ఇంకో 10,000 అంటే అబ్బాయి ఎట్లా ఇవ్వాలి సార్, మళ్ళీ ఇస్తాను సార్ చేయండి అంటే అర్థం చేసుకున్నాడు. ఏమైందో మొత్తం మీకు ఇచ్చిండు. మళ్ళీ 10,000 తీసుకుపోయి ఇచ్చిండు. పెట్టిన తెల్లారి నుండే అది ఆగట్లేదు. పళ్ళ సెట్ అంటాం కదా సార్, సెట్ ఇచ్చారు. ఏమైందంటే అది రబ్బర్ లాగా ఉండిపోయి ఆయన తినుడు కాదు, కనీసం వంగితే ఉసిపి రోడ్డు మీద పడే పరిస్థితి అన్నట్టు. అది వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన తలగొట్టుకోవడం, ఈయన వాపసు తీసుకోలేడు, ఆయనకు యూజ్ కాదు అది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఇది యాక్చువల్గా ఇట్లాంటి కేసెస్ ఉంటాయి. ఇది ప్రతి కేసుకి ప్రతి ట్రీట్మెంట్ సూటబుల్ కాదు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనకు ఒక కేసు వస్తుంది, పేషెంట్కి ఒక డిజైర్ ఉంటుంది, మన ట్రీట్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వకపోవచ్చు. దాన్ని మనం ఉన్నట్టుగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు ఆ పేషెంట్కు ఫిక్స్డ్ టీతే అవసరం ఉండొచ్చు, పెట్టే అవకాశం ఉండొచ్చు, కానీ పేషెంట్ దగ్గర పేమెంట్ ఆప్షన్స్ ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మనకు అట్లీస్ట్ కాస్ట్ టు కాస్ట్, ఒకవేళ పేషెంట్ అండ్ డాక్టర్ కన్సర్న్ ఉండి పేషెంట్ ఒకవేళ మీరు అన్నట్టు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంత డాక్టర్ కూడా లిబర్టీ తీసుకొని ఓన్లీ అట్లీస్ట్ ఆ కేసు మనకు
నో ప్రాఫిట్ నో లాస్ కింద చేయొచ్చు. ఇంప్లాంట్ మనకు ఇంత అవుతుంది ఎక్స్పెన్సెస్, ల్యాబ్ ఛార్జెస్ ఇంత అవుతాయి, సర్జరీ ఛార్జెస్ తీసుకోకుండా చేసిస్తే అదొక ఆప్షన్ ఉంది. లేదు అట్లా చేయలేము అన్నప్పుడు ఆ కేసుకి మనము తీసి పెట్టే సెట్ అంటే పళ్ళ సెట్ డెంచర్. ఈ డెంచర్ ఇవ్వాలంటే కూడా మినిమం సపోర్ట్ ఆఫ్ బోన్ అనేది ఉండాలి సార్. ఎందుకంటే అది పూర్తిగా ఆ చుట్టూ ఉండే చిగురు ఆ ఎత్తైన ఎముక మీదనే ఆధారపడి ఆగాలి నోట్లో. అప్పటికే ఫ్లాట్ బోన్ అయిపోయింది అనుకోండి, అది నోట్లో పెట్టినా ఎట్లా అవుతుంది, ఆగదు. నాలుక ఉంటుంది కదా, మనం మాట్లాడుతున్నప్పుడు లిఫ్ట్ అవుతుంది. మనము మజిల్ మూమెంట్స్ ఉంటాయి, మనం నవ్వినా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా మాట్లాడినా ఈ చుట్టూ ఉండే మజిల్స్ కదులుతుంటాయి. ఈ కదిలే చోట అది ఫ్లోట్ అవుతుంటుంది. సో దానికి రిటెన్షన్ అనే ఒక ఫ్యాక్టర్, అంటే ఆగడం. ఇప్పుడు మనకు పెన్ ఉంటుంది సార్, పెన్ క్యాప్ ఉంటుంది. పెన్ క్యాప్ ఇలా పెట్టి వంచేస్తే పడిపోతుంది. అదే ఒక మనకు టిక్ అని సౌండ్ వచ్చింది అనుకోండి, అయిపోతుంది. సో ఆ టిక్ అనే పాయింట్ రిటెన్షన్ పాయింట్. అక్కడికంటే పైకి ఎక్కడున్నా కింద పడిపోతుంది అది. ఎగ్జాక్ట్గా మనం పళ్ళ సెట్ చేసేటప్పుడు ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. సీల్ అంటే చుట్టూ ఉండేటువంటి ఎముక సీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి అది సక్షన్ లాగా పట్టుకొని ఉంటేనే ఆ సెట్ అనేది ఆగుతుంది. ఆ పొజిషన్ లేదనుకోండి, అంత ఎముక కానీ అంత సర్ఫేస్ కానీ లేదన్నప్పుడు ఆ పేషెంట్కి మనము తీసిపెట్టే పళ్ళ సెట్ ఇవ్వడం కుదరదు. అది పేషెంట్కి తెలియకపోవచ్చు, డాక్టర్ అయితే కంపల్సరీ. అప్పుడు మనకు ఇంకొక ఆప్షన్ ఉంది సార్. మనకు ఏం చేస్తామంటే ఈ ఫుల్ కేస్ టోటల్ ఇంప్లాంట్స్ మనం చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 2 ఇంప్లాంట్స్ మనము పెట్టుకోగలిగితే, పేషెంట్ ఎఫర్ట్ చేయగలిగితే, లేదా మనం చేసిన ఆ 2 ఇంప్లాంట్స్ ఏమైతాయి అంటే మనకు రిటెన్షన్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన పెన్ క్యాప్ లాగా ఇప్పుడు మనకి ఈ తీసిపెట్టే సెట్ లోపల ఒక హోల్ ఉంటుంది, ఈ ఇంప్లాంట్ ఉన్న దగ్గర ఒక బటన్ ఉంటుంది. ఈ పెట్టంగానే టిక్ మన లాక్ అయిపోతుంది. సో దాంతో ఏమవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఫిక్స్డ్ కాకపోయినప్పటికీ మాట్లాడినా తిన్నా ఊడిపోదు, మళ్ళీ పేషెంట్ తీస్తేనే వస్తుంది. సో ఇట్స్ ఎ సెమీ ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మనకు ఫిక్స్డ్కి తీసిపెట్టడానికి మధ్యలో ఉండేటువంటి స్టేజ్ కూడా ఉంటుంది. ఇది చాలామందికి ఎకనామిక్ ఉంటుంది. ఈ స్టేజు ఒకవేళ మనం ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్నప్పుడు, ఈ పూర్తి తీసిపెట్టేది ఇష్టం లేనప్పుడు ఈ అట్లీస్ట్ 2 ఇంప్లాంట్స్ ఇన్ ద లోవర్, కింద అయితే 2, పైన అయితే కనీసంగా మినిమం 4 ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో పైనది ఒకవేళ బోన్ బాగుంటేనే మనం కిందది ఓవర్ డెంచర్ అంటాం, దీన్ని ఓవర్ డెంచర్ చేయగలుగుతాం. సో ఒకవేళ 4 ఇంప్లాంట్స్ వేసే పరిస్థితే కనుక పేషెంట్కి ఉంటే 4 ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి ఇది ఎస్పెషల్లీ పైన బాగా ఉండి కిందనే చాలా ఎక్కువ మందికి బోన్ పోతుంది. కింద ఒక 2 ఇంప్లాంట్స్ వేసుకుంటే మనము ఈ సెమీ ఫిక్స్డ్ స్టేజ్లో ఓవర్ డెంచర్ లాంటిది ఇస్తే నార్మల్ లైఫే ఉంటుంది పేషెంట్కి. ఎక్కువ యాక్సిడెంట్ కేసులలో యూత్ ఏం చేస్తారంటే ఏదో దవడకు ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి సార్, అప్పుడు వాళ్ళు గమనించారు. అది పోను ఏమవుతుందంటే తినడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది సార్. అది ఈజీగా మనకి యూజ్ చేయగలుగుతామా, లేదంటే లేట్ అవ్వడం వల్ల మనకి యూత్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంట? ఇది ఇప్పుడు యాక్చువల్గా లేటెస్ట్ ప్రాబ్లమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఎందుకు జరుగుతుంది, దీని మీద చాలా విషయాలు మనం ప్రజలకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క పర్టికులర్ ఇష్యూలో చాలా మిస్లీడ్ అవుతున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు పేషెంట్కి యాక్సిడెంట్ జరిగిందన్నారు మీరు, జరిగినప్పుడు యాక్సిడెంట్ ఒక కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒక బండి మించి ఒక అబ్బాయి పడ్డాడు అనుకోండి, తనకి చేయి దెబ్బ తాకొచ్చు, కాలు దెబ్బ తాకొచ్చు, దాంతోపాటు ముఖంలో ఉన్న దవడలు కూడా తాకొచ్చు. సో పేషెంట్ ఫస్ట్ రష్ అయ్యి వెళ్ళిపోయేది ఎక్కడికి, జనరల్ హాస్పిటల్ ఆర్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్, అక్కడికి వెళ్తారు, అక్కడ అడ్మిట్ అవుతాడు పేషెంట్. సో ఎందుకు అంటే దెబ్బ తగలంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనే దాంట్లో ఫస్ట్ మనకు వచ్చి గుర్తొచ్చి సర్జన్ ఆర్ ఆర్థోపెడిషియన్. అక్కడ వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు. ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయి కానీ కాలు కానీ చేస్తారు. ఈ దవడ ఎముకలకు సంబంధించి మాత్రం ప్రత్యేకించి డెంటిస్ట్ మాత్రమే చేయాలి. వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉండదు, చేయరాదు, చేయకూడదు కూడా, వాళ్ళు చేయరు కూడా. సో ఇది తెలియక చాలా చోట్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఇబ్బంది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏది తగలదు, మీరు అన్నట్టు ఒకటికి డైరెక్ట్ దవడకే తగులుతుంది. అదైతే డైరెక్ట్ వచ్చేయచ్చు డెంటల్ హాస్పిటల్కి, అక్కడ ఏ జనరల్ హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. డెంటిస్టే ప్యూర్గా దీన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బోన్ అనేది ఫ్రాక్చర్ అయినప్పుడు మనము దాన్ని చూసేటప్పుడు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, ఒకటే బోన్లో లేదా కాంబినేషన్స్లో ఉండొచ్చు, పైన కింద దవడ. ఆ విరిగిన ఎముక అక్కడే ఉండవచ్చు లేదా జరగవచ్చు పొజిషన్ నుంచి. సో మనం డిస్ప్లేస్డ్ నాన్ డిస్ప్లేస్డ్ అంటే అక్కడే ఉందా జరిగిందా అనేది కూడా చూడాలి.
సో డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ పేషెంట్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాడు, ఫేస్లో చేంజెస్ తెలుస్తాయి తనకి. అవును సార్. కాబట్టి తను 100% పేషెంట్ విల్లింగ్గానే ఉంటాడు సర్జరీ చేయించుకోవడానికి. అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అనేవి అంటే ఏదైతే విరుగుతుంది కానీ అక్కడ నుంచి బోన్ కదలదు. ఇక్కడ పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. నాకు విరిగింది అంటున్నారు కానీ నాకేం తెలియట్లేదు, దీన్ని ఏం చేయాలి. అయితే కొన్ని ఫ్రాక్చర్స్కి అవసరం లేదు ట్రీట్మెంట్. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఫ్రాక్చర్ జైగమా ఫ్రాక్చర్ ఉంటుంది, జస్ట్ క్రాక్ వస్తుంది కొందరికి చెస్ట్ తగలంగానే. అది మనము ఏ ట్రీట్మెంట్ చేయకుండా కొంచెం సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులకు తగ్గిపోతుంది. ఇక్కడ కూడా ఒకవేళ ఫ్రాక్చర్ అయ్యి కదిలితే చేయాలి, కానీ కదలకుండా జస్ట్ ఒక లైన్ వస్తే మాత్రం అవసరం లేదు. తర్వాత కాండైల్స్ అంటాం, ఇవి చాలా వీక్ పాయింట్స్. ఈ రెండు పక్కల ఇవి ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు ఇరుగుతాయి, ఇదే సైడ్కి దెబ్బ తగిలినప్పుడు ఇరుగుతాయి. ఇది ఫస్ట్ బ్రేక్ అయ్యేది. ఈ కేసెస్లో ఒకవేళ పేషెంట్ చాలా ఎల్డర్లీ పేషెంట్, ఒక 80 years జారి పడతారు చాలామంది బాత్రూమ్స్లో, లేదా పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకైతే కన్జర్వేటివ్ అప్రోచ్ అంటే వాళ్ళకి టీత్ ఉంటే జస్ట్ చిన్న వైరింగ్ చేస్తాము, కదలకుండా ఈ జా ఓపెన్ కాకుండా వైరింగ్ చేస్తాము. ఒక 3 weeks కల్లా సెట్ అయిపోతుంది. యంగర్ పేషెంట్స్ కూడా అదే ట్రీట్మెంట్. అంటే అండర్ 18 ఇక్కడ విరిగితే అదే ట్రీట్మెంట్, జస్ట్ వైరింగ్ ఈజ్ ఎనఫ్. ఒక 35-40 ఉండి చాలా సివియర్గా డ్యామేజ్ జరిగి ఈ రెండింటి దగ్గర ఉంటే అది ఒకవేళ కొన్ని కండిషన్, ఆ కాండైల్ అంటాం కదా, అది విరిగి మూమెంట్ జరిగితే మాత్రమే ఓపెన్ ఫిక్సేషన్కి వెళ్తాం. ఇక మిగతా అన్ని ట్రీట్మెంట్స్లో ఇక్కడ కానీ ఎక్కడైనా మనము లోకల్ అనెస్థీషియాలోనే, అంటే పెద్ద మత్తు లేకుండానే ఆన్ డెంటల్ చైర్ మీదనే మనము ప్లేటింగ్ ఆర్ ఫిక్సేషన్ ఇవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వచ్చు. అదే సార్, అంటే జనాల్లో ఈ అవేర్నెస్ కూడా లేదు సార్. అంటే క్యాజువల్గా ఎక్కడెక్కడ తలిగింది అనుకోండి, తలిగి ఉబ్బిందేమో అనుకుంటారు వాళ్ళు, దాని ఎఫెక్టివ్ కూడా మీ దాకా రాని పరిస్థితి. చాలా చోట్ల కళ్ళు కూడా ఉబ్బుతాయి. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలిన ఫేషియల్ ట్రామాలో ఐ మొత్తం బ్లాక్అవుట్ అయిపోతుంది, అది ఎడిమా అంటాం. ఫస్ట్ 24 hours అది జరుగుతుంది. మనము సర్జరీ చేసి మెడికేషన్ ఇస్తున్న కొద్దీ ఆ వాపు తగ్గుతూ ఉంటుంది. అది మనము 90% ఆఫ్ ఫేషియల్ ఫ్రాక్చర్స్, అంటే ముఖానికి సంబంధించిన ఫ్రాక్చర్స్ని మనము చిన్న మత్తులోనే చేయొచ్చు. ఒకవేళ పేషెంట్కి హెడ్ ఇంజరీ జరిగి, అంటే యాక్సిడెంట్లో కానీ దెబ్బ తగిలినప్పుడు కానీ తలకు దెబ్బ తగిలి అన్కాన్షియస్ స్టేట్లో ఉండి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండి వేరే అదర్ జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే అండర్ అనెస్థీషియా, జనరల్ అనెస్థీషియా అండ్ హాస్పిటల్ అడ్మిషన్లో చేయాల్సి వస్తుంది కేసు. ఓకే, కానీ మ్యాక్సిమం లోకల్ అనెస్థీషియా చేయొచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు అడ్వర్టైజ్మెంట్లు చేసినప్పుడు కూడా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు సపరేట్గా చూడడం, ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం, ఎందుకు గర్భిణీ స్త్రీల మీద అంత ఫోకస్ పెడతారు డెంటల్ డాక్టర్? యాక్చువల్గా మనకు ఫారిన్ కంట్రీస్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళకు డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఎప్పుడు పనిచేస్తుందంటే ఎవ్రీ 6 months వరకు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది. పేషెంట్కి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా పేషెంట్ అపాయింట్మెంట్కి వెళ్ళాలి డెంటిస్ట్ దగ్గరికి. డెంటిస్ట్ చెక్ చేసి నీకు ఏ ప్రాబ్లం లేదు అని ఉంటే టిక్ చేసి, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేస్తేనే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. జస్ట్ లైక్ మనము రెన్యువల్ చేసుకోకపోతే ఎట్లయితే మనకు కార్కి ఇన్సూరెన్స్ రాదు, అట్లాగే మనం విజిట్ చేయలేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. సో ఆ భయాన్ని కంపల్సరీ ఎవ్రీ 6 months పేషెంట్స్ వెళ్తుంటారు. సో ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే ప్రాబ్లమ్ బేస్డ్ ఇష్యూసే ఉంటాయి, జనరల్ కానీ డెంటల్ కానీ. అంటే సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు చాలా, ఇక్కడ ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు, ఉంది ఓన్లీ మెడికల్కి ఉంది, డెంటల్కి ఇంకా అంత రాలేదు. సో మనకు ఎప్పుడు సమస్య వస్తుంది బయట కంట్రీస్లో, ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా వాళ్ళు ఇమీడియట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడే వాళ్ళు డెంటల్ చెకప్లో ఉంటారు, డెంటల్ కవరేజ్లో ఉంటారు. డెంటిస్ట్ చూస్తాడు వాళ్ళను, వాళ్ళు సూపర్విజన్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఇమీడియట్గా రెక్టిఫై అవుతాయి. అవును, మన దగ్గర అట్లా కష్టం. ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అనేది మనకు కన్ఫర్మేషన్ అయ్యేసరికి ఒక్కోసారి 2-3 months పట్టచ్చు. అప్పటికే పేషెంట్కి కొన్ని సమస్యలు ఉండొచ్చు, చిగుల సమస్యలు కానీ, పళ్ళ సమస్యలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఉండొచ్చు. అది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తారు వాళ్ళు, మాకు ఇట్లా పన్ను వస్తుంది, మరి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. సో మనం ముందు నుంచి కవరేజ్లో ఉంటేనేమో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫస్టే చేసేస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, దీన్ని మనం 3 భాగాలుగా చూస్తాం. 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ మనం జెస్టేషన్ పీరియడ్ అంటాం కదా, దీంట్లో ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, లాస్ట్ 3 months, ఇది మనం ఈ భాగాలుగా చూస్తాం పేషెంట్. ఫస్ట్ 3 monthsలో వచ్చిన పేషెంట్కి ఆ టైంలో మన గర్భంలో ఉన్నటువంటి పిండము
అప్పుడప్పుడు ఎదుగుతుంటుంది. ఆర్గనోజెన్సిస్ అంటే ఆర్గాన్స్ ఫామ్ అవుతుంటాయి కాబట్టి ఆ స్టేజ్లో ఎక్స్రేస్ కానీ హయ్యర్ మెడికేషన్స్ కానీ యాంటీబయాటిక్స్ సివియర్ ఇట్లాంటివి కానీ ఏమి ఇవ్వము. అండ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా మినిమల్ ట్రీట్మెంట్సే అటెంప్ట్ చేస్తాం. సెకండ్ ట్రైమెస్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ సెకండ్ 3 months ఏదైతే ఉందో అది చాలా సేఫ్ పీరియడ్. ప్రొసీజర్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్స్ చేసేటప్పుడు కూడా మనము పేషెంట్ జనరల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి. అంటే మనకు అప్పటికే గైనకాలజీ రిపోర్ట్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఎంత ఉంది పేషెంట్కి, మిగతా బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, బ్లీడింగ్ క్లాటింగ్ నార్మల్ ఉన్నాయా లేవా, పేషెంట్ కొందరు వీక్ అవుతారు, మాల్ న్యూట్రిషన్తో వీక్ అవుతారు, అనీమిక్ అంటాం మనం, అట్లాంటి కండిషన్స్ ఉన్నాయా, అవన్నిటిని మనం జనరల్ హెల్త్, ఎందుకంటే ఇప్పుడు పాప తల్లి ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి ఆమె ఫిజికల్లీ ఫిట్ ఉంటే కొన్ని ట్రీట్మెంట్స్ చేయవస్తుంది. ఫిజికల్లో ఫిట్ లేకపోతే మళ్ళీ మనం గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని ఆ నార్మల్ లెవెల్స్ ఆఫ్ అన్నీ వచ్చిన తర్వాత అటెంప్ట్ చేయవచ్చు మళ్ళీ ట్రీట్మెంట్స్. లాస్ట్ ట్రైమెస్టర్ ఎస్పెషల్లీ ఇన్ ద 9th month వచ్చేసరికి మనము అంత సివియర్ లేకపోతే ప్రాబ్లం పోస్ట్పోన్ చేస్తాం. అట్లాంటప్పుడు కూడా ఒక్కోసారి చాలా సివియర్గా వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ వీల్ డూ ఇట్, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ 3 monthsలో మాత్రమే. అయితే ఈ మొత్తం ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం ఇచ్చే మెడికేషన్, యాంటీబయాటిక్స్ ఏమి ఇస్తున్నాం, సేఫ్ మెడికేషన్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరు. ట్రీట్మెంట్ సంబంధించి ఫిజికల్గా ఫిట్ ఉండి అన్ని లెవెల్స్ నార్మల్ ఉంటే ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా అన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా వృద్ధులకు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి మీ దగ్గరికి వస్తుంది? ఎస్, ఇప్పుడు పెద్దవాళ్ళలో వచ్చేసరికి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 3. ఒకటి డయాబెటిక్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఫీమేల్స్లో కొందరు థైరాయిడ్ ప్రాబ్లమ్. ఈ 4 ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి మనకు ఆఫ్టర్ 40 లేదా ముందు నుంచి కూడా కొందరికి ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నా కూడా ఈ సమస్యలు వాళ్ళలో ఉంటాయి. ఈ అన్ని సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలలో థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈవెన్ డయాబెటీస్ కానీ, ఇవన్నిటి ఎఫెక్టు చిగుళ్ళ ఆరోగ్యం మీద, టీత్ ఆరోగ్యం మీద కూడా ఉంటుంది, బోన్ హెల్త్ మీద కూడా ఉంటుంది. సో ఈ పేషెంట్స్లో చాలా ఎర్లీగా టీత్ డ్యామేజ్ అవ్వడానికి, చిగుళ్ళు డ్యామేజ్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఎట్లా చేయాలి? సో ఏదైనా సరే డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, ఈవెన్ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కూడా అండర్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉంటే, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ లెవెల్స్ కానీ వితిన్ కంట్రోల్ లిమిట్, ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ఇప్పుడు ఆ రేంజ్లో ఉంటే ఏ ట్రీట్మెంట్ అయినా చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మేజర్ సర్జరీ జరిగిందనుకోండి, ఒక కార్డియాక్ సర్జరీ, కిడ్నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇట్లాంటి ప్రొసీజర్స్ కొందరు వెళ్తారు. వెళ్ళినప్పుడు మాత్రం మనము తరోగా చెక్ చేయాలి హిస్టరీ. ఆన్ డే ఆఫ్ ప్రొసీజర్ కూడా మనం చూసుకోవాలి ఏమున్నాయనేది. చూసుకొని కొన్నిటిని మేజర్ సర్జరీస్ అయినప్పుడు మనం బ్లీడింగ్ అయ్యే ప్రొసీజర్స్ని ఒక 6 months మనం చేయకూడదు. ఇవాళ సర్జరీ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ అయింది, లేదా ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, మినిమం 6 months వరకు మళ్ళీ ఎలాంటి బ్లీడింగ్ ప్రొసీజర్స్, బ్లడ్ వచ్చే ఎలాంటి సర్జరీ మైనర్ ప్రొసీజర్స్ అటెంప్ట్ చేయకపోవడం బెటర్. దాన్ని పోస్ట్పోన్ చేసుకో, ఒక అవకాశం ఉంటే పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదు తప్పనిసరి పరిస్థితి అంటే అప్పుడు మనం చేయొచ్చు, బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మెడికల్ ఎక్స్పర్ట్, వాళ్ళ సజెషన్స్తోని వాళ్ళ లెవెల్స్ ఎట్లా ఉన్నా వాళ్ళు చేయవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ చూసుకొని చేయాలి. 100%. ప్రతిదీ వాళ్ళ ఆధ్వర్యంలోనే చేసుకుంటే బెటర్ అనాలి. 6 months లోపల అయితే. 6 months దాటిన తర్వాత ఒక అన్ని లెవెల్స్ అనమాట ఏ ప్రొసీజర్ అయినా చేయొచ్చు. దాదాపుగా మాకున్న అనుమానాలు, మా వరకు వచ్చినటువంటి ఆర్తెలకు వచ్చినటువంటి మెసేజ్లు, వీటి ప్రకారంగా కొన్ని మిమ్మల్ని అడగడం జరిగింది సార్. మాకు తెలియని, మేము అడగని, ఇంకా మీ దగ్గర ఎన్నో కేసులు ఉంటాయి సార్. వాటికి సంబంధించిన విషయాలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దాదాపుగా మీరు అన్ని ప్రశ్నలు కవర్ చేసినారు. కొన్ని ఉన్నాయి. ఒకటి చిగుళ్ళ సర్జరీ సంబంధించి కొందరు ఎక్కువ ఈ మధ్య కాలంలో లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, తర్వాత అలైనర్స్ అంటారు, టీత్ అలైన్మెంట్కి వితౌట్ క్లిప్ ట్రీట్మెంట్ గురించి అలైనర్స్ అనేటిది ఒకటి. ఈ మధ్య లేటెస్ట్గా ట్రాన్స్పరెంట్ క్లిప్స్ వచ్చినాయి, వాటి గురించి ఎక్కువగా అడుగుతుంటారు పేషెంట్స్. ఈ లేజర్ ఏంటి, దీనికి సంబంధించి కొన్ని వివరాలు చాలామంది అడుగుతుంటారు. సో చిగుళ్ళ సమస్యలు అనేటివి ఏంటంటే మనకు బ్లీడింగ్ గమ్స్ అంటాం. అంటే మనం బ్రష్ చేసినా చేయకుండా కొందరిలో ఒట్టిగానే గమ్స్ బ్లీడ్ అవుతుంటాయి, స్మెల్ వస్తుంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది.
దానికి యంగర్ పేషెంట్స్ అంటే చిన్న పిల్లలు నుంచి టీనేజర్స్ అయితే ఇంప్రాపర్ బ్రషింగ్ ఎక్కువ కారణం ఉంటుంది, సరిగ్గా బ్రష్ చేసుకోలేకపోవడం, వాళ్ళ టీత్ పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం, దీనివల్ల ఉంటుంది. అదే కొందరు ఎల్డర్లీ పేషెంట్స్ అంటే మిడిల్ ఏజ్ పేషెంట్స్ కానీ ఎల్డర్లీ పేషెంట్స్లో వాళ్ళకి ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇతరత్ర కారణాలు కావచ్చు, వాళ్ళకు చిగుల సమస్యలు అనేది చాలా తొందరగా ఏజీలో వస్తుంది. చిగుల సమస్య వస్తే ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, దాని రిజల్ట్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది కూడా చాలామంది అడుగుతారు. చిగుల సమస్య వచ్చింది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనకు బ్రష్ చేస్తుంటే బ్లీడ్ అవుతుంటుందో గమ్స్, లేదా మన టీత్ కొంచెం కదులుతున్న ఫీలింగ్ వస్తుందో, అప్పుడు మనకు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే చిగుల సమస్య మనకు స్టార్ట్ అయిందని. లేదా మనం తిన్న ఫుడ్ పళ్ళ మధ్యలో చిగుళ్ళ కింద ఇరుకుతుంది, మళ్ళీ మనం క్లీన్ చేయాలంటే బ్రష్తో అవ్వట్లేదు, ఏదైనా పుల్ల పెడితేనే తీయాల్సి వస్తుంది అన్నప్పుడు ఆ పేషెంట్ కంపల్సరీ అది చిగుళ్ళ సమస్యతో బాధపడుతున్నటువంటి లెక్క. పన్ను చుట్టూ మనకు ఇంటి చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్ ఎట్లా ఉంటుందో పన్ను చుట్టూ కూడా ఒక ఎముక ఉంటుంది, బోన్ ప్రొటెక్షన్ బోన్ ఉంటుంది. ఈ చిగుల సమస్యలు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ చిగుల నుంచి ఆ బోన్ వరకు వెళ్తుంది, ఆ కాంపౌండ్ వాల్ లాగా ఉండే బోన్ వరకు వెళ్ళి ఆ బోన్ హైట్ అనేది తగ్గిపోతుంటుంది. ఈ బోన్ హైట్ తగ్గిపోయేసరికి ఈ చిగురుకి ఎముకకి మధ్య చాలా గ్యాప్ వస్తుంది, మన తిన్న ఫుడ్ అంతా ఇళ్ళకి వెళ్ళిపోతుంది, ఇది మళ్ళీ రివర్స్ బయటకు రాదు. సో అది మళ్ళీ ఫర్దర్గా ఇంకా డ్యామేజ్ చేస్తుంది కిందికి, ఇట్లా కిందికి వెళ్తూ వెళ్తూ ఒక స్టేజ్లో పన్ను లూజ్ అయిపోతుంది. ఇది ఏ ఏజ్ పేషెంట్కైనా జరగవచ్చు. నేను చాలా యంగ్ నాకు ఇది లేదు అనుకోవడానికి లేదు, ఎందుకంటే దీంట్లో జెనెటికల్ ఇష్యూ కూడా ఉంటుంది. అంటే చాలా యంగ్ పేషెంట్స్కి కూడా వాళ్ళ జన్యుపరంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమస్య సిమ్టమ్స్ని దృష్టిలో పెట్టుకునే చూసుకోవాలి మనం. వాళ్ళకి కంపల్సరీగా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ సర్జరీ ఎట్లా చేస్తామంటే ఈ చిగుళ్ళను మనం ఓపెన్ చేసి క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ అంతా ట్రీట్మెంట్ చేసేసి ఎంతైతే బోన్ మనకు లాస్ అయింది, ఎక్కడెక్కడైతే బోన్ లాస్ అయిందో దాన్ని కాంటూరింగ్ అంటాం, చేసి గ్రాఫ్టింగ్ చేస్తాం. గ్రాఫ్టింగ్ చేసి మళ్ళీ చిగురు యథాస్థానంలో పెట్టేసేస్తాం. దానివల్ల ఈ చిగులు మళ్ళీ బలపడి టీత్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి దాని యొక్క లైఫ్ టీత్ ఊడిపోకుండా 5 సంవత్సరాలు వచ్చేది 10 సంవత్సరాల వరకు అట్లా దాని లైఫ్ ఎన్హాన్స్ అవుతుంది. అది కంపల్సరీ చేసుకోవాలి. ఇది చిగుల సమస్య మంచి. ఇది ప్రొసీజర్ బై మనం మాన్యువల్గా చేయొచ్చు, బ్లేడ్ అండ్ సర్జరీ, రెగ్యులర్ సర్జరీ. దీన్ని మనము లేజర్స్ కూడా వచ్చినాయి, దీంట్లో లేజర్స్ కూడా వచ్చినాయి. అంటే మనం బ్లేడ్ యూజ్ చేయకుండా లేజర్ లైట్తోని ఇన్ఫెక్షన్ ఎక్కడెక్కడైతే బ్లీడింగ్ స్పాట్స్ ఉన్నాయో వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ఫెక్షన్ కూడా లేజర్తో ఎఫెక్టివ్గా తగ్గుతుంది. లేజర్ అనేది కూడా మంచి ఆప్షన్. ఇది చిగులకు సంబంధించింది. రెండవది అలైనర్స్. అలైనర్స్ ఏంటంటే మనము ఏదైతే క్లిప్ అండ్ వైర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళను మనం ఎగుడు దిగుడు సరి చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ ద్వారా సిమ్యులేట్ చేసి సేమ్ ట్రీట్మెంటు క్లిప్పు వైరు లేకుండా కేవలం తీసిపెట్టే ఒక ట్రేతోనే మనము చేయొచ్చు. అది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ. అయితే ఇది కొంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాకపోతే దీనిలో అడ్వాంటేజ్లు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే తీసి పెట్టే ట్రే కాబట్టి మన ఫుడ్కు ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు, తినే తిండి ఏదైనా తినొచ్చు. జనరల్గా క్లిప్ ట్రీట్మెంట్లో మనం గట్టి తినొద్దు, ఇవి తినొద్దు, అతుక్కునే తినొద్దు, బ్రష్ చాలా ఎక్కువసార్లు చేయాలి, ఇవన్నీ చెప్తాం. సో ఈ లిబర్టీ పేషెంట్కి దొరుకుతుంది, తీసి పెట్టుకోవచ్చు. కాబట్టి తర్వాత క్లిప్ ఉన్నది ఏర్పడకుండా ఈ ట్రాన్స్పరెంట్ ట్రే కాబట్టి చూసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ అలైనర్స్ అనేటివి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్. అయితే ఈ అలైనర్స్ని చాలామంది ఈ మధ్య ఆన్లైన్లో అన్ఆథరైజ్డ్ పీపుల్ అంటే దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే డాక్టర్ కాకుండా ప్రైవేట్ కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇండివిజువల్గా మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాం అవన్నీ కొన్ని అంటే పేరు చెప్పకూడదని, బట్ దేర్ ఆర్ థింగ్స్ అట్లాంటి కొన్ని. అవి కాకుండా అండర్ డాక్టర్ సూపర్విజన్ జరిగితే బెటర్. ఒక డెంటిస్ట్ సూపర్విజన్లో, అది ఆర్థోడాంటిస్ట్ కానీ లేదా డెంటిస్ట్ ఆర్థోడాంటిక్ కన్సల్టెంట్గా ఉన్న క్లినిక్లో కానీ సూపర్విజన్లో ఇది జరిగితే ఏంటంటే మీ రిజల్ట్ అనేది అక్యురేట్ వస్తుంది. అది చాలామందికి తెలియక బడ్జెట్ కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్కి అట్రాక్ట్ అయ్యి కానీ ఆన్లైన్లో నమ్మి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదొకటి చూసుకోవాలి. ఇంకోటి సార్, మనం ముఖ్యంగా బ్రష్ చేసుకునే విధానంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ మర్చిపోయినా, అడ్వర్టైజ్మెంట్లో కూడా ఏమేస్తుంటే మురికి నీళ్ళు తీసుకొచ్చి అట్లా పేస్ట్ వేసి తిప్పుతుంటారు సార్. ఎట్లాంటి పేస్ట్లు వాడాలి, ఎట్లాంటి బ్రష్లు వాడాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి?
ఇది మంచి క్వశ్చన్. ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకు ఏంటంటే మనం సింపుల్ టెక్నిక్స్ చెప్తాం. వాళ్ళకు మనలాగా న్యూరోమస్కులర్ యాక్టివిటీస్ డెవలప్ కావు చిన్నపిల్లల్లో, అంటే మనలాగా కాంప్లెక్స్ మూమెంట్స్ చేయలేరు వాళ్ళు. సో వాళ్ళకి సింపుల్ అయిన రోల్స్ టెక్నిక్ ఇట్లా రౌండ్ సర్కిల్ మోషన్లో చేసుకోమని చెప్తాం వాళ్ళకి ఈజీ ఉంటుంది. సర్కిల్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి కాంప్లెక్స్ కాదు కాబట్టి. సో వాళ్ళ టీత్ బ్రష్ ఏదైతే ఉందో చిగురుకు టీత్కి మధ్య పెట్టి ఒక సర్కిల్ మోషన్లో స్లోగా బ్రష్ చేసుకోమని చెప్తాం. ఒకసారి ఒక 3 టీత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 టీత్, నెక్స్ట్ 3 టీత్, తర్వాత లోపల సైడ్ బయట సైడ్. ఇది సింపుల్ టెక్నిక్. అయితే ఈ టెక్నిక్ ఈవెన్ పెద్దలు కూడా ఫాలో కావచ్చు ఒకవేళ మనకు ఎట్లా చేసుకోవాలి తెలియకపోతే. ఓన్లీ థింగ్ ఏదంటే ఈ ఫ్రంట్ బ్యాక్ ఇస్తాం చూసారా, స్ట్రైట్ లైన్ అండ్ ప్రెషర్, ఇది రాంగ్ మెథడ్. దీనివల్ల చిగుర్లు డ్యామేజ్ అవుతాయి, టీత్ డ్యామేజ్ అవుతుంది ఈజీగా తొందరగా. ఇది చాలామంది ఏమంటారు, నేను అంతా బాగానే చేస్తాను, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను చాలా మంచి బ్రష్ చేస్తాను, రోజుకు 3 సార్లు వేస్తాను, 4 సార్లు వేస్తాను, తిన్నాక వెంటనే బ్రష్ చేస్తాను, నాకు అయినా పళ్ళన్నీ జీవమంటున్నాయి, పళ్ళన్నీ అరిగిపోయినాయి, చిగుళ్ళని జారిపోయినాయి, నేను ఏం తప్పు చేయకుండా ఇట్లా ఎందుకు అవుతుంది అని అడుగుతారు. అసలు బ్రషింగ్ టెక్నిక్లో లోపం ఉంటే కూడా మనం ఎంత హెల్దీ హ్యాబిట్స్ ఉన్నా ఈ సమస్య వస్తుంది. కాబట్టి బ్రషింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. పెద్దలకైతే మనం జనరల్గా బ్రష్ని 45 డిగ్రీ యాంగిలేషన్ పెట్టుకోమని చెప్తాం. టీత్కి చిగురికి పెట్టి పైకి కిందికి మూమెంట్ లేదా సైడ్ మూమెంట్లో తక్కువ ప్రెషర్తోని ఒక సర్కిల్ లాగా మనము ఒక 45 డిగ్రీ యాంగిలేషన్లో చేసి ఒక 3 టీత్ అయిపోతే నెక్స్ట్ 3 టీత్ ఇట్లా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్రష్ ఎట్లాంటిది ఉండాలి, బ్రిజిల్స్ షుడ్ బి సాఫ్ట్. కంపల్సరీ సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలి, హార్డ్ బ్రష్ అనేది యూజ్ చేయకూడదు. హార్డ్ బ్రిజిల్స్ మనం వాడకూడదు. ఎనామిల్ అనేది చాలా తొందరగా పోతుంది. చిగురు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎనామిల్ థిక్నెస్ తగ్గిపోతుంది. ఎనామిల్ అనేది కిందికి వచ్చేసరికి చాలా బలంగా ఉంటుంది, పైకి వెళ్ళేసరికి చాలా సన్నం అయిపోతుంది. మనం బ్రష్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా రాకైతే ఈ చిగురు కింద ఉన్నటువంటి టీతే ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ రీజనే ఎక్కువ చాలామందికి డ్యామేజ్ అవుతుంటుంది. అక్కడే సెన్సిటివిటీ, చల్లటి తాగినా వేడి తాగిన నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి 100% చూసుకోవాల్సింది మనము సాఫ్ట్ బ్రష్ వాడుతున్నామా లేదా, ప్రెషర్ లేకుండా బ్రష్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. సెన్సిటివ్ పేస్ట్ ఎప్పుడు వాడాలి, ఆఫ్టర్ 40, 45 or 50 డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. ఎప్పుడైతే మనకు కొంత ఎనామిల్ లాస్ అవుతుంది, అంటే మనం ఏం చేయకున్నా ఎనామిల్ అనేది అరిగిపోతుంటుంది, న్యాచురల్గానే అరిగిపోతుంటుంది. అరిగిపోయినప్పుడు ఈ పైన లేయర్ పోయినాక కొంత టెంపరేచర్ సెన్సిటివ్ అవుతాయి టీత్. అప్పటి నుంచి మనము అల్ట్రా సాఫ్ట్ బ్రష్ అండ్ మనకు అల్ట్రా సాఫ్ట్ కూడా ఉంటుంది దీంట్లో, అండ్ సెన్సిటివ్ పేస్ట్ యూజ్ చేయడం బెటర్. అప్పుడు కూడా బ్రష్తో ఒకటేసారి చేయాలి. నైట్ టైము జస్ట్ ఫింగర్ అప్లికేషన్, ఫింగర్ మీద పేస్ట్ తీసుకొని మసాజ్ లాగా అప్లై చేసేసి ఒక 3-4 మినిట్స్ అట్లా ఉంచేసి ఇమీడియట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఈ మెడికేషన్ ఏదైతే టీత్ మన పేస్ట్లో ఉందో అది ఆ రంధ్రాలలో చేరి సెన్సిటివిటీ రాకుండా చూసుకుంటారు. మనం ఈ పేస్ట్ వాడాలి అనేదానికి కంపెనీ చూసో దేని చూసో కాకుండా మనం ఏ రకం గుర్తుపట్టాలి, ఈ పేస్ట్ వాడడం వల్ల మన పంటికి ప్రాబ్లం లేదు అని చెప్పుకోగలిగినటువంటి దాంట్లో బ్యాక్ సైడ్ చాలా ఫార్ములాస్ రాసి ఉంటాయి. అవి సామాన్య జనాలకు అర్థం కాదు. మీ ద్వారా చెప్తే వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది కదా, ఎలాంటివి వాడితే బాగుంటుంది? పిల్లలకు సంబంధించి వాళ్ళు ఎక్కువగా కొంచెం ఫుడ్ టైమింగ్స్ కానీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎక్కువ నోట్లో ఈ యాసిడిక్ లెవెల్, అంటే యాసిడిక్ అంటే మనము ఆమ్లము అంటాం కదా, ఆమ్లము శాతం పెరుగుతుంది నోట్లో. దానివల్ల ఎక్కువ పుప్పన్లు వచ్చే ఛాన్సెస్ పిల్లలకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మనం ఏం చేయాలంటే అట్లాంటి పిల్లలకు ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్, ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్లు ఉంటాయి. వాళ్ళకు కంపల్సరీ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్టే ఇవ్వాలి. ఎక్కువ బ్రష్ చేసుకునే పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్లోరైడ్ వల్ల ఎనామిల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీస్ ఉంటాయి దాంట్లో, కాబట్టి వాళ్ళకు తొందరగా ఈ పుప్పన్లు రాకుండా ఉంటుంది. అయితే చాలామంది ఇక్కడ ఇంకొక సమస్య కూడా మనం మాట్లాడాలి. పిల్లలకి చాలామంది బాటిల్ ఫీడింగ్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మర్చిపోయి ఆ బాటిల్ వాళ్ళకు అట్లాగే పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలాసేపు నోట్లో పెట్టుకుంటారు, అట్లా 2 years 3 years పిల్లలు. దానివల్ల ఈ మిల్క్ కూడా ఒక కైండ్ ఆఫ్ షుగరే, లోపల ఉండే షుగరే. ఈ ఫ్రంట్ టీత్ చాలామందికి చాలా తక్కువ ఏజ్లో బ్లాక్ అయిపోయి ఊడిపోయి చిగురు లెవెల్కి వెళ్ళిపోయి ఉంటాయి. 2-3 years పిల్లల్లో కొందరిలో ఈ సమస్య మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే. ఎందుకంటే మంచి క్లీనింగ్, మంచి బ్రషింగ్, ఈవెన్ టీత్ రాకముందు నుంచి కూడా ఫీడింగ్ ఇస్తే ఒక సాఫ్ట్ మెత్తటి క్లాత్ తీసుకొని దాన్ని కొంచెం ఫ్రెష్ అంటే వాటర్లో డిప్ చేసి ఆ చిగురు చుట్టూ క్లీన్ చేసేయాలి. అక్కడి నుంచి ఓరల్ హెల్త్ మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి.
సరే ఎంత చేసినా కొందరికి టీత్లో కూడా డిఫెక్ట్స్ ఉంటాయి, ఎనామిల్లో కానీ డెంటిల్లో కానీ డిఫెక్ట్స్ ఉంటాయి, బై బర్త్ వస్తుంది, దానికి వేరు, అది సపరేట్, దానికి మన తప్ప ఏమి ఉండదు. కానీ నార్మల్గా వచ్చిన టీత్ అది డ్యామేజ్ కాకుండా వాటికి పుప్పలు రాకుండా చూసుకోవాల్సిన టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే ఉంటుంది. ఎందుకంటే ఎర్లీగా కనుక టీత్ పోతే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ ఇంటేక్లో కానీ స్పీచ్ డెవలప్మెంట్ అప్పుడే ఉంటాయి. కొన్ని సౌండ్స్ పలకాలంటే టీత్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళకి మాటనే మారిపోతుంది. తర్వాత ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతే బాడీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ 100% వాళ్ళ హెల్త్ అనేది పేరెంట్స్ చూసుకోవాలి. అవునవును, చాలా విషయాలు మాట్లాడింది సార్. చాలా సమయం ఇచ్చి మా ఆర్తెలకు ఇంత అద్భుతమైన విషయాలు చెప్పి మా ప్రేక్షకులకు కూడా ఎంతో వాళ్ళకు కూడా మంచి మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ధన్యవాదాలండి. చాలా విషయాలు చాలా కరెక్ట్గా అడిగినారు. మీ ద్వారా ప్రేక్షకులను పలకరించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ప్రాబ్లం చిన్నదైనప్పుడే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి పోతే వెంటనే ఫలితాలు సాధించవచ్చు. మనం ఏం చేస్తుంటామంటే తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన విషయాలు, చిన్న చిన్న రెమెడీలని, అదని ఇదని మనం ఏం చేస్తుంటామంటే మన హెల్త్ను మనమే ఖరాబ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ను సంప్రదిద్దాం. ఆ సమస్య ఏదైనా సంబంధిత డాక్టర్ను సంప్రదిస్తే రేపు అనేదానికి ఖర్చు తగ్గుతుంది, మన హెల్త్ బాగుంటుందని ఆశిస్తూ మీ అశోక్ భోగి మరొక సమస్యతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.